హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విటిసి ఆల్ టాపిక్స్ కన్సిడర్డ్ అండ్ ఐ am అజయ్. ఈరోజు ఈ పాడ్కాస్ట్ యొక్క మెయిన్ గెస్ట్ మంత్రి రాజశేఖర్ గారు. ఐఎన్టీయూసీలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అండ్ స్టేట్ లీడర్ కూడా. సో ఈ పాడ్కాస్ట్లో మెయిన్గా మేము ఏం డిస్కస్ చేసామనంటే స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ అవ్వబోతుంది, అసలు మెయిన్ రీజన్స్ ఏంటి దీని వెనక. గంగవరం పోర్ట్ అదానీ గారు తీసుకున్నారు, దానివల్ల గంగవరం పోర్టు వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే మేజర్ ఇష్యూస్ అండ్ ఐఎన్టీయూసీలో వచ్చే మేజర్ ఇష్యూస్ కోసం కంప్లీట్గా మేము ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. సో హోప్ అందరికీ ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మెయిన్లీ ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నా. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని కోరుతున్నాం. సార్, ఫస్ట్లీ మా యొక్క ఏటీసీ ఛానల్కి మా రిక్వెస్ట్ మేరకు మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా పాడ్కాస్ట్కి మీరు చూస్తుంటారు కదా సార్ బేసిక్గా పాడ్కాస్ట్లు అన్నీనా. సో మా పాడ్కాస్ట్లో స్పెషాలిటీ ఏంటంటే సార్, యాక్చువల్గా మీ ఎక్స్పీరియన్సెస్ని అన్ఫిల్టర్డ్గా మాట్లాడచ్చు అన్నమాట. మీరు అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మీరు ఏదైతే కెరీర్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి అప్ టు నౌ ఎంతవరకు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు ఏంటి అనేది రాగా మాట్లాడచ్చు కట్ట చెప్పాలంటే. ఓకేనా సార్? సో సెషన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం సార్. ఫస్ట్లీ అయితే ముందుగా ఏటీసీ టీంకి ప్రధానంగా అజయ్ అండ్ టీంకి హృదయపూర్వకంగా అభినందనలు. అలాగే మా వ్యూస్ తెలుసుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ కోసం మీరు ఒక ప్రత్యేకమైన ఛానల్ పెట్టి అన్ని టాపిక్స్ని కవర్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఛానల్ ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక జాగృతి, ఒక చైతన్యాన్ని కలిగించడానికి మీరు చేస్తున్న కృషికి అభినందిస్తూ ఈరోజు నన్ను కూడా పిలిచి మీ తాలూకా ఏదైతే క్వశ్చన్స్ వేస్తారో ఆ క్వశ్చన్స్కి సమాధానాలు కొన్ని ఏదైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, బ్రీఫ్ ఏం కాదు. ఇప్పుడు మనం ఎలాగంటే కంప్లీట్ మనం ఒక ఫార్మల్లో వెళ్తాం సార్. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో మన ఫార్మేట్ అంటే ఇంటర్వ్యూ ఫార్మేట్ లాగా ఉండదు. సో క్లోజ్గా మీరు ఒక పర్సన్తో డైరెక్ట్గా ఎలా మాట్లాడతారో ఆ విధంగా మీరు కంప్లీట్ నాతో మాట్లాడచ్చు సార్. ఓకేనా? ఓకే, రైట్. సో మాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీ స్టీల్ ప్లాంట్ జర్నీ అసలు ఎలా మొదలైంది? ఫస్ట్ స్టీల్ ప్లాంట్ జర్నీ అనేసరికి జనాలు అందరూ కూడా బలవంతంగా తీసుకొచ్చారు నన్ను స్టీల్ ప్లాంట్ యూనియన్లోకి. ఓకే. బిఫోర్ కమింగ్ టు ది యూనియన్ ఏంటంటే స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నప్పుడే మేము బేసికలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళని. సో అగ్రికల్చర్లో వచ్చిన సమస్యలు చూడడం, ఆ రోజు పడుతున్న బాధలు, ఇవన్నీ ఏంటంటే ఈ ఒక లెటర్స్ ద్వారా కానీ లేదా పత్రికల ద్వారా ప్రచురితమయ్యే విధంగా ముందు ఇన్వాల్వ్మెంట్ ఉండేది. తర్వాత ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎక్విజిషను, ఈ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ప్రాబ్లమ్స్, వీటి మీద ఎప్పటికప్పుడు యాజిటేషన్లు, రకరకాల ఆందోళనలు, వీటన్నిటిలో కూడా బిఫోర్ జాయినింగ్ ఇంటూ ద స్టీల్ ప్లాంట్లోనే నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. తర్వాత ఇవన్నీ చూడడమే కాకుండా బేసికల్గా ఒక పొలిటికల్ ఫ్యామిలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ యూనియన్లో బలవంతంగా ఒక పొజిషన్ ఇచ్చి ఏబిసిడిఎఫ్ తెలియని పరిస్థితుల్లో తీసుకొచ్చి యూనియన్లో పెట్టారు. ఆ రోజు నుంచి కమిట్మెంట్తో డెడికేషన్తో పనిచేస్తున్నాం. రైట్. అంటే ట్రేడ్ యూనియన్లో మెంబర్గా జనరల్ సెక్రటరీగా జాయిన్ అవ్వకముందే మీరు ప్లాంట్లో క్లర్క్ పోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా సార్ నార్మల్గా? ట్రేడ్ యూనియన్స్ జనరల్ సెక్రటరీ మేబీ ఇన్ ద 1982లో వాళ్ళు ఇచ్చారు. ఓకే. బిఫోర్ 82 ఆల్సో జాయిన్ ఇన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జాయిన్ అయినప్పటికీ అఫీషియల్ పనులు చేస్తూనే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్తోని, ల్యాండ్ ఎక్విజిషన్తోని, వీటితో వాటితోని ఎవరికైనా ఈ పబ్లిక్ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కరస్పాండెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళు. సార్, స్టీల్ ప్లాంట్ కోసం కొంచెం ఏం చెప్పగలరా? అంటే మీరు స్టార్టింగ్ బిగినింగ్ డేస్లో ఉండేటప్పుడు ఎట్లా ఉండేది అది 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 కావాలన్నమాట. అంటే ఆ మీడియం ఫేస్, దాని సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చేవి, స్టీల్కి ఏంటి అసలు సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాగ ఉండేది ఆ టైమ్స్లో? అది స్టీల్ ప్లాంట్ అసలు రాకముందు మొత్తం అంతా కూడా ఎంటైర్ ఏరియా కంప్లీట్ అగ్రికల్చరు, చాలా వరకు బ్యారన్ ల్యాండ్స్ కూడా, పక్కనేది సాల్ట్ ప్యాన్స్ ఉండేవి, అటుపోతే సముద్రాలు. ఈ స్టీల్ ప్లాంట్ అనేది అంటే మేము ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఏదో మీటింగ్ వచ్చి ఎలా చేయడం, దాని తర్వాత మరలా జనతా గవర్నమెంట్ వచ్చింది, బిజు పట్నాయక్ గారు అది వచ్చినప్పుడు కూడా నేను మా పెద్దవాళ్ళతో పాటు తిరగడం, గంగవరం బీచ్ అని ఆ టైంలో మామూలుగా ఈ స్టీల్ ప్లాంట్లు పెట్టాలనుకోవడం, లెవెలింగ్ అది స్టార్ట్ చేసి ఇట్లా కార్యక్రమాలు చేయడం,
ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే అప్పుడు ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ చాలా తక్కువ ఇచ్చేవారు. ఒక అవును మామూలుగా అయితే 1500 2000 అవును డ్రై సార్. ల్యాండ్కి అయితే అవునవును 1270 ఇచ్చి తర్వాత ఏదో సొల్యూషన్ అని కలిపితే 1500, ఇది వెట్ ల్యాండ్కి అయితే 1800 అలా అంటే 2000. ల్యాండ్స్ పరంగా. వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఫైట్ చేయడం జరిగింది. సో వీటిని ఎంప్లాయ్మెంట్ అవును సార్. జనరల్గా ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లోకల్ పీపుల్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కావాలని ఐటీఐ సీట్స్, పాలిటెక్నిక్ సీట్స్ వీటన్నిటి మీద ప్రయత్నం చేయడం. సో ఆ విధంగా ఇన్వాల్వ్మెంట్తో యూనియన్లో నేను 1982లో బిఫోర్ గెటింగ్ పొజిషన్ ఇన్ ద యూనియన్ అప్పుడు కూడా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద యూనియన్ అప్పుడే అన్నిట్లో ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉండేవో యాజిటేషన్స్, తర్వాత ఏదైతే రోజు ఈ ప్రజలతో మమేకం అవడం, ఈ రైతులు నిర్వాసితులు పడుతున్నటువంటి కష్టాల్లో నష్టాల్లో ఇన్వాల్వ్ అవడంతో అల్టిమేట్గా యూనియన్ జనరల్ సెక్రటరీ అనేది నన్ను బలవంతంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఐఎన్టీయూసీ అంటే ముందు విశాఖ ఐఎన్టీయూసీ. అవును సార్. యాక్చువల్గా ఐఎన్టీయూసీ లీడర్ అవుదామనే మీకు మోటివేషన్గా ఎవరు సార్ ముందడుగా మీకు ముందువారు? అసలు లీడర్షిప్ అనేది అనుకోకుండా ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోయింది అంతే. అది మనం లీడర్షిప్ చేయాలని కాకుండా పీపుల్ ఫోర్స్ఫుల్లీ నన్ను తీసుకొచ్చారు. ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఆ రోజు స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన కొంతమంది డ్రైవర్స్, కొంతమంది ఎవరైతే మాది కళాశాల డిఫరెంట్ విలేజెస్. మాది నడుపూరు గ్రామం. మాది నడుపూరులో అసలు మా ల్యాండ్లో ఫస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఫౌండేషన్ స్టోన్ అనేది మా భూమిలో వేయడం జరిగింది. ఆ కమిట్మెంట్తో పనిచేస్తున్నాం ఈ రోజు వరకు కూడా. సో అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమాత్రం కూడా విఘాతం కలగకూడదని చెప్పి ప్రయత్నాలు. ఆ రోజు ఏంటంటే అందరూ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయీస్ సమస్యలు కానీ డిస్ప్లేజ్డ్ పర్సన్స్కి ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్కి రావాలంటే మీరు ఉండాలని చెప్పి బలవంతంగా కొంచెం ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ అది తక్కువ ఉండేది అందరూన. ఆ మధ్యలో వాళ్ళు ఏదో కొంచెం చదువుకున్నటువంటి రామాత్రమ చదువుకున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఎందుకో మరి మా కుటుంబం మీద గౌరవం అవ్వచ్చు లేదా ఇంకో అవ్వచ్చు ఆ విధంగా చేసి. అవును సార్. మాకు చెప్పడం కూడా లైక్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మీరే అని చెప్పారు ఆ టైమ్స్లో. అంటే ఆర్హెచ్ రీహాబిలిటేషన్ ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళన్ని అందరిలో మీరు బెస్ట్ అని చెప్పారు. అంటే ముందు ఎడ్యుకేషన్ ఉండుంటారు కానీ వాళ్ళు ఈ యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్తోని ఈ పాలిటిక్స్ ఇట్లాంటి వాటితో ఇన్వాల్వ్ అనేటువంటి వాళ్ళు ఉండుంటారు. చదువుకోకుండా ఎవరు ఉంటారు? మా పెదనాన్న గారు ఉన్నారనుకోండి, ఆయన ఆర్మీలో కెప్టెన్ చేశాడు. ఆయన అందరికంటే ఎక్కువ చదువుకున్నారు ఆ రోజుల్లో. ఎంఆర్ కాలేజ్ చదివారు. ఆయన యాక్టివిటీస్ వాళ్ళు ఉండేవారు. ఇక్కడ మేమేంటంటే మామూలుగా ఒక స్టూడెంట్ మూవ్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ బాలచెరువులో చదవడం, లేదా మళ్ళీ సిటీలోని నడుపూరులోని కనితి ఇవన్నీ చదవడంతో వివిధ గ్రామాల దీంతో స్టూడెంట్స్తో కలవడం, ఈ ఫీజ్ స్ట్రక్చర్ మీద లేకపోతే స్కూల్స్లో ఏమైనా ఈ పిల్లల మీద వేధింపులు ఇట్లాంటివి ఉన్నప్పుడు అంటే ఆ రోజుల్లో కూడా మేము వెలుగెత్తి చాటేవాళ్ళం. సో ఆ ఉద్దేశంతో మరి అందరూ అవును సార్ పెట్టుంటారు. సార్ ఈ ఆర్హెచ్ అనే ఉంది కదా సార్ రీహాబిలిటేషన్. సో ఆ స్టార్ట్లోనే యాక్చువల్గా ల్యాండ్స్ ఇవన్నీ చాలా ఇష్యూ అయింది సార్. దాన్ని మేజర్గా మీరు చాలా ప్లస్ చేస్తారని చెప్పారు చాలామంది. అది కొంచెం దానికోసం చెప్తారా? అసలు రీహాబిలిటేషన్ కాలనీస్లో ముందు వచ్చినప్పుడు ఆ వెకేషన్కే చాలా ఇబ్బందులు వచ్చినాయి. సరే మా పెదనాన్న గారు కెప్టెన్ గారు రామారావు గారు ఉండేవారు. మా నాన్నగారు కృష్ణారావు గారు, ఆయన విలేజ్ కారణం. మా చిన్నాన్నగారు ఎవరు సర్పంచ్గా చేశారు సత్యారావు గారని. వీళ్ళు మా ఇంటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి మా ఇంటి దగ్గర యాక్టివిటీస్ అనేది చేసేవారు. వాళ్ళు ఏదైనా మా ఇంట్లో భోజనాలు ఇవన్నీ ఎప్పుడు కూడా చేస్తుంటూ, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆదరించి ప్రేమించి ఎప్పుడైనా అవసరం అనుకుంటే వాళ్ళు వచ్చిన కారులో లేదా వాళ్ళ బల్లో డ్రాప్ చేయడాలు స్కూల్స్కి అయినా జరిగేవి. ఈ రీహాబిలిటేషన్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పెద్దగా స్టాఫ్ కూడా లేని పరిస్థితుల్లో మా ఊర్లో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పుడు ఎవరైతే ఆర్ కార్డు ఇచ్చారంటే, ఆర్ కార్డు అంటే ముందు రాయడం కూడా నేను రాశాను. చాలామంది స్టాఫ్ లేక ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఒక 3 sets ఆఫ్ పేపర్ రాస్తే అప్పుడు నేనే రాసేవాడిని. రాసి ఇవన్నీ చేసిన తర్వాత పెద్దవాళ్ళకే ఇస్తామని చెప్పారు. అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్, వాళ్ళకి ఏం ఉద్యోగం వస్తుంది? అప్పుడు మేము ఫైట్ చేసాం. వాళ్ళకి ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఎలాగొద్ది, వాళ్ళు ఎవరో నామినేట్ చేస్తే వాళ్ళ పిల్లలకి ఎవరికి ఇస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కానీ మీ 50 ఏళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తాయి అని అప్పుడు ఆ విధంగా గొడవ పెట్టడంతో అప్పుడు మళ్ళీ నామినేషన్ పద్ధతి ఇవన్నీ కూడా జరిగింది. సో ఈ విధంగా రీహాబిలిటేషన్ కాలనీలో ముందు యంగ్స్టర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అలాగే కొంతమంది ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి వీరందరికీ కూడా టెక్నికల్గా మళ్ళీ ఐటీఐస్లోని తర్వాత ఏమో పాలిటెక్నికల్ కొని ఇవ్వాలని చెప్పేటువంటిది అందరం కూడా ప్రయత్నం చేస్తే కొన్ని సీట్లు తీసుకోవడం, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా
చేస్తూ వివిధ స్టీల్ ప్లాంట్లకు వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ పంపించే కార్యక్రమాలు ఈ విధంగా రిహాబిలిటీ జరిగినాయి. అలా కాంపెన్సేషన్ కోసం కూడా అనేక రకాలుగా ఫైట్ చేసి వాళ్ళకి కావాల్సిన తక్కువ వచ్చింది కాబట్టి ప్రొటెస్ట్ మీద అందరూ తీసుకున్న తర్వాత మనం గవర్నమెంట్తో ఎప్పటికప్పుడు ప్రొటెస్ట్ చేసి ఈ రిప్రజెంటేటివ్స్ ఇవ్వడంతో మళ్ళా అది లోక్ అదాలత్ ద్వారా రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు అది డ్రై ల్యాండ్ అంటే మెరక భూమికి 17,000, పల్ల భూమికి వెట్ ల్యాండ్కి ఏమో 20,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. 1989 అప్పుడు. ఓకే సార్, 88-89. ఓకే. ట్రేడ్ యూనియన్ లీడర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎంతవరకు డెవలప్మెంట్ అనేది చేశారు సార్ నార్మల్గా? అంటే అప్ టు మేము స్టీల్ ప్లాంట్లో ఎర్త్ లెవెలింగ్ ఎర్త్ లెవెలింగ్ స్టార్ట్ అయింది. లెవెలింగ్ కార్యక్రమాలు చేస్తే పొద్దున మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మన నడుపూర్లో బయలుదేరితే సాయంకాలం మళ్ళీ వెళ్తే ఎటో వెళ్ళిపోయే వాళ్ళం. ఆ రూట్ మారిపోయేది. అసలు ఈ బస్సులు రావడానికి కానీ ఇవన్నిటి కూడా ప్రజలు మేము కొట్లాడి గవర్నమెంట్కి ఎప్పుడు నుంచి బస్సులు సాధించుకున్నాం. మేము ఏదో వెళ్ళినప్పుడు ఉదయం పూట వెళ్తుంటే మళ్ళీ ఉదయం వచ్చే రూట్ ఒకటి ఉండేది, తర్వాత ఒకటి ఉండేది. తర్వాత మళ్ళీ మేము స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా సగం వరకు పెదగంటే ఆల్మోస్ట్ జంక్షన్ వరకు ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్లు ఉన్నాయో బాల్చేరు రోడ్లో అక్కడ వరకు నడిచి వచ్చి మళ్ళీ ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇటువంటి దీంతో మరి ఈ ట్రేడ్ యూనియన్స్కి వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్లో అనేక రకాలటువంటి మూమెంట్స్ అన్నీ కూడా చేయడం, ప్రధానంగా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వేజెస్ మిగతా స్టీల్ ప్లాంట్తో సమానంగా కానివ్వండి, లేదా వారికి కావాల్సినటువంటి వెహికల్ అడ్వాన్సెస్, వాళ్ళు ఇళ్ళకుండా హౌస్ బిల్డింగ్ అడ్వాన్సెస్, వాళ్ళకి ఏదో ప్రమోషన్స్, వాళ్ళకి కావాల్సిన అనేకమైన ప్రయోజనాలు ట్రేడ్ యూనియన్గా వచ్చిన తర్వాత. అవును సార్, ఈ ట్రేడ్ యూనియన్లో మీకు చాలా మంది ఏం చెప్పారంటే హెచ్ఆర్ఏ పాలసీస్ ఉన్నాయి కదా సార్, అది మీరు 2014లో డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళి హెచ్ఆర్ఏ పాలసీ తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు సార్. 2017 నాట్ 14, 2015లో ఐఎన్టీసీ మళ్ళీ గెలిచింది. ఐఎన్టీసీ C2 AITC వాళ్ళిద్దరు కంబైన్డ్గా మా మీద పోటీ చేసినప్పటికీ మేము మళ్ళీ వాళ్ళ మీద గెలవడం జరిగింది. చేసిన తర్వాత ఏ స్టీల్ ప్లాంట్లో ఈ రోజు వరకు ఆ ఇష్యూ పరిష్కారం కాలేదు. రివైజ్ అంటే యాక్చువల్ బేసిక్ ఏదైతే ఉందో సపోజ్ 10,000 అనుకోండి, లేదా 20,000, దాని మీద 20% హెచ్ఆర్ఏ అనేది మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. ఓటుకి ఎప్పుడైతే మాకు ఓటు ఇచ్చారో ఆ పవర్తో మొత్తం మీద కన్విన్స్ చేసుకుని పెద్దలు ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ లెటర్ రాసిన తర్వాత కానీ వీళ్ళతో ప్రయత్నం చేయడం, లేదా అక్కడ సెయిల్ మేనేజ్మెంట్ నుంచి లెటర్ తీసుకురావడం, చేసేసి అని ఒక జాయింట్ బాడీ నేషనల్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఒప్పించుకొని మినిస్ట్రీ వరకు వెళ్ళి ఎక్కడ పరిష్కారం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో హెచ్ఆర్ఏ తీసుకొచ్చి ఆ హెచ్ఆర్ఏ అనేది ఈ రోజు వరకు వస్తుంది. చాలా మంది అదర్ బెనిఫిట్స్ అన్ని కూడా పోర్గా అయిపోయినారు. రాను క్రమంలో ఒకప్పుడు ఇన్సెంటివ్స్ 10,000, 11,000 వచ్చేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కానీ ఈ రోజు ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. అవును సార్. ఈ మీరు లీడర్గా ఉండేటప్పుడు, జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఇష్యూ ఏది ఫేస్ చేశారు సార్ నార్మల్గా? డైరెక్ట్గా మేము జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కదా, ఐఎన్టీసీ స్టిల్ జనరల్ సెక్రటరీ. సో ఏ యూనియన్ అనేది వేరు, గెలిచిన తర్వాత రికగ్నైజ్డ్ యూనియన్ అని ఒకటి అవుతుంది కాబట్టి. సో ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐఎన్టీసీ ద లార్జెస్ట్ అండ్ సింగిల్ లార్జెస్ట్ అండ్ మేజర్ యూనియన్. ఓకే. సో కాకపోతే గెలిచినటువంటి యూనియన్కి మాకంటే ఒక 100 ఓట్లు 200 ఓట్లు ఎక్కువ వస్తే ఈ డెమోక్రసీలో గెలిచినటువంటి వాటితోని గవర్నమెంట్ ఒక లెటర్ పంపిస్తే దాని మేనేజ్మెంట్ రికగ్నిషన్ అకార్డ్ చేస్తే ఆ రికగ్నిషన్ ప్రకారం మేనేజ్మెంట్తో చర్చలు జరుపుకొని చేయాలి. మేము చేసిన ఛాలెంజ్ చాలా, అక్కడ ఉన్నటువంటి డిస్ప్లేజ్డ్ పర్సన్స్కి రకరకాలటువంటి క్వాలిఫికేషన్స్తో పెట్టేశారు. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తీసుకొచ్చి 50% ఎంప్లాయ్మెంట్ ఈ మధ్య కాలంలో, ముందులో అందరికీ కూడా ఎవరు ఐటీఐ చేశారు, ఎవరు పాలిటెక్నిక్ చేశారు, ఎవరు చేసిన అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం. క్లాసులు ఎవరు అన్నిటికంటే దిగువ పోస్ట్ ఏదైతే ఉన్నా ఇక్కడ అవైలబిలిటీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ఆ విధంగా తీసుకురావడం. మరి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ లేకపోవడంతో మళ్ళీ లైట్ వెహికల్ మీద కొద్దిమంది తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో చాలా క్రియాశీలకమైన పాత్ర వహించాం. ఆ రోజు ఎంప్లాయ్మెంట్ కోసం ఫైట్ చేయకపోతే వచ్చి ఉండేది కాదు. సో ఛాలెంజెస్ అవి. అలాగే మిగతా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండేది. మరి తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడం, వారందరూ కొద్దిమందినేమో ఎప్పుడు టెర్మినేట్ అయిపోయి మేము ఛాలెంజెస్ కూడా మేనేజ్మెంట్ మమ్మల్ని అందరం కూడా టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసినప్పటికీ వీ ఫాట్ ఇట్. మళ్ళీ చేసి ఎంప్లాయ్మెంట్కి చేయడం జరిగింది. ప్రతిరోజు ఎంప్లాయీస్కి ఏదో ఒక కష్టాలు ఉండేవి. ప్రధానంగా కాంట్రాక్ట్ లేబర్కి వచ్చేటప్పుడు ఒక కాంట్రాక్టర్ మారితే ఇంకొక కాంట్రాక్ట్ తీసేసేవారు. దాని తర్వాత మళ్ళీ ఐఎన్టీసీ గెలిచిన తర్వాత 1993-94 ఆ ప్రాంతంలో
మేము ప్రత్యేకించి మళ్ళా మేనేజ్మెంట్తో మాట్లాడి టెండర్లో కండిషన్ పెట్టి వర్కరు 95 నుంచి మెయింటెనెన్స్ స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్ మారినా వర్కర్ మారకూడదని చెప్పేటువంటి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా ఛాలెంజ్, రోజు పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇవన్నీ జరిగింది. అనునిత్యం అనేక సమస్యలతోనే ట్రేడ్ యూనియన్ లైఫ్ అనేది చాలా ఈజీ, ఫ్యామిలీ లైఫ్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. మిగతా ట్రేడ్ యూనియన్స్లో మీకు ఏంటంటే ప్రతిదీ కూడా సేఫ్టీ మీద, లేదా వివిధ చట్టాల మీద, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, లేకపోతే పిఎఫ్ మీదో, గ్రాట్యుటీ మీదో, లేదా ఇంకో దాని మీద, యాక్ట్ మీద, బోనస్ మీదో, వీటన్నిటి మీద ఇప్పుడు స్టడీస్ చేస్తుండాలి. ఏమాత్రం తప్పు చేసినా మన ఇదైపోతుంది. అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మేనేజ్మెంట్ రకరకాలుగా అగ్రిమెంట్లు చేసేటప్పుడు మనం పొరపాటు చేస్తే కొన్ని లైఫ్స్ అన్నీ కూడా, జీవితాలన్నీ కూడా ఇదే అయిపోతాయి, చిన్న భిన్నం అయిపోతాయి. సో మిగతా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఏదో రోడ్డు వేయడం, లేదా ఇంకోటి రిప్రజెంట్ చేయడం, లేదా ఇంకోటి వేరు. ఇక్కడ ఏంటంటే మనసు పెట్టి చేయాలి, చదవాలి, సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అప్పుడు మేనేజ్మెంట్తో ఫైట్ చేస్తే కొన్ని కార్యక్రమాలు చేసి ఎంప్లాయీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే మా అభిమతంగా చేసి మన కార్యక్రమాలు చేసాం. అవునవును సార్. యాక్చువల్గా 1992 ఆ రీజన్లోని యాక్చువల్గా ఇది చాలా చాలా చాలామంది చెప్పుకుంటారు బయటకి. ఇప్పటికి ఏంటంటే కొంతమంది సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అంతన్నా కొట్టేయడం కొట్టేశారంట కదా సార్. దేనివల్ల కొట్టారు? కొట్టిన తర్వాత ఏంటంటే మనీ కూడా లీవ్ మనీ అనేది ఇప్పించడం జరిగిందంట కదా మీ ద్వారా అనేది. 1993 సంవేర్ అక్టోబర్ ఏంటంటే వాళ్ళు సిఎస్ఎఫ్ దగ్గర సిఎస్ఎఫ్ ఒక ఆఫీసర్ ఎవరు వెళ్తున్నారు. తర్వాత ఏమో ఆయన ఏదో మామూలు మాట్లాడి ఎందుకు ఇలా గ్యాదర్ అయ్యారని చెప్పి అన్నారు. ఆయన ఏదో మాట్లాడని వీళ్ళేదో కేకలు వేసుకున్నారు. వర్కర్స్ అందరూ కూడా సిఎస్ఎఫ్ వాళ్ళు ఏం ఆలోచించకుండా లాఠీ చార్జ్ చేశారు. దాని మీద మేము అందరూ, నాకు వెంటనే కబర్ వస్తే ఇమీడియట్గా పరిగెట్టి మొత్తం అంతా కూడా పెద్ద కమోషన్ చాలా పెద్దగా అయిపోయింది. 7 days ఎవరు కూడా వెళ్ళలేకుండా మొత్తం కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయింది. యాక్టివిటీ అంతా కూడా కంప్లీట్ ప్లాంట్ అంతా కూడా ప్యారలైజ్ అయిన తర్వాత అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలామంది పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ మనం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్గా కిబ్జన్ అనే ఒక జాయింట్ సెక్రటరీ మళ్ళీ ఇక్కడికి పంపించి ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈ 7 days దాని తర్వాత జరిగినటువంటి ఇష్యూలో చాలామందికి దెబ్బలు తగిలినాయి. వీరందరికీ కాంపెన్సేషన్లు, కొన్ని వెహికల్స్ పోయినాయి. ఆ 7 days కూడా రూల్ ప్రకారంగా అయితే నో వర్క్ నో పే. కానీ దాని మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి మేము ఒక 10% ఏమైనా ఓటీ అవర్స్ కింద అదర్స్ అనే కాలం ఉండేది, మీరు అది చేస్తే ఇవ్వండి, మీరు ఓ 10% మేము ఇంప్రూవ్ చేస్తాం. ఇంప్రూవ్ చేసి ఏదైతే ఈ 7 daysలోనే లాస్ అయిందో ఈ లాస్ని మళ్ళీ మేము కవర్ చేసే విధంగా చేస్తాం. తర్వాత మీరు అవి కన్సిడర్ చేయొచ్చు అంటే 10% అనేది 25% వరకు పెంచి ఇటు కంపెనీకి నష్టం లేకుండా, వర్కర్ కూడా వర్కర్కి డబ్బులు వచ్చినాయి. ఆ 7 days కూడా అసలు హిస్టరీలో భారతదేశంలో ఎక్కడ జరగదు, విశాఖపట్నం చేయగలిగాం. అవును సార్. ఓకే, అది మీ యొక్క దీనివల్ల సార్ అదంతా కంప్లీట్ వాళ్ళ అచీవ్మెంట్గా వర్కర్స్ అందరూ కంబైన్డ్గా వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తోని ఒకే యూనిట్తో ఉండడంతో మనం సాధించగలిగింది. ఇంకోటి సార్, సేమ్ రీజన్లోనే అంటే మీరు ఎదుగుతున్నారు, ఐఎన్టీసీ ద్వారా పొలిటికల్గా ఎదుగుతున్నారు అని తెలిసి సమ్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ జరిగి ఐఎన్టీసీలో మిమ్మల్ని ఓడిపించేటట్లు చేశారన్నమాట. అంటే మా టీం దగ్గర నుంచి వచ్చిన టాకు. కానీ ఎప్పుడైతే ఓడిపించారో వెంటనే ఒక ట్రేడ్ యూనియన్ సపరేట్ విఎస్సి, ఈసీ అని చెప్పేసి పెట్టి 130 votes మెజారిటీతో గెలిచారు సార్ మీరు. అది అక్కడ అసలు మేజర్గా ఏం జరిగింది సార్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ అనేది? ఐఎన్టీసీ అనేది పెద్ద, ఐఎన్టీసీలోని రకరకాలటువంటి రాజకీయాలు చేసేవారు చాలామంది. రాజకీయాలు చేసేటప్పుడు మరి మేము ఎప్పుడు కూడా ఐఎన్టీసీ ఇంటర్నల్ ఎలక్షన్ జరిగినాయి. ఇంటర్నల్ ఎలక్షన్స్ ఎప్పుడు మేమే గెలిచేవాళ్ళవి. 1982 నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అప్పటి నుంచి గెలుస్తున్నాం. ఎనానిమస్లో 1982 ఎనానిమస్గా తీసుకొచ్చారు జనరల్ సెక్రటరీగా. 1985లో స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం స్టీల్ ప్లాంట్లో ఎంటర్ అయ్యి ఎలక్షన్స్ పెట్టడం, అప్పుడు ఐఎన్టీసీ గెలిచింది. పెక్యులర్ 1985లో విత్ ఇన్ ద ఐఎన్టీసీ మాకు ఇచ్చిన సింబల్ లైన్, ఇంకో ఐఎన్టీసీ ఫ్రాక్షన్కి వాళ్ళు స్టార్ ఇచ్చారు. సో మేము ముందు రోజు, ఈ రోజు ఎలక్షన్ అనుకోండి, ఈ రోజేమో స్టార్ను ఓడించి లైన్ గెలవాలి. ఆ గెలిచేసారు నైట్ ఎప్పుడో అయిపోయింది, 11-12 అయిపోయింది. ఊరేగింపు లైన్ చేశారు, ఎర్లీ మార్నింగ్ 2-3 అయిపోయింది. నెక్స్ట్ డే యూనియన్ టు యూనియన్ ఫైట్. అప్పుడు ఐఎన్టీసీ యూనియన్ వాళ్ళు ఎవరో క్లెయిమ్ చేసి వాళ్ళేమో స్టార్ సింబల్ అన్నారు. ఆ స్టార్ సింబల్ మీద మళ్ళీ గెలిచాం. ఏదైతే ముందు రోజు స్టార్ ఓడించామో
అదే స్టార్ మీద మేము కాలేదు, మళ్ళీ మేము గెలవడం జరిగింది. అదొక హిస్టరీ. ఫస్ట్ టైం స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వడం, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిన తర్వాత యూనియన్లో మళ్ళీ ఇంటర్నల్గా గెలవడం, గెలిచి ఎక్స్టర్నల్ యూనియన్స్ అన్నిటితో కూడా విత్ ఇన్ ద యూనియన్ ఎలక్షన్, మళ్ళీ ఇతర యూనియన్తో కూడా ఎలక్షన్లో కూడా 95లో. సో అలాగే అప్పుడు ఏంటంటే 91లో మళ్ళీ అలాగే ఎప్పుడు పీరియాడికల్గా ఎలక్షన్స్ పెట్టుకుంటే 91లో మేము ఎలక్షన్లో గెలిస్తే ఐఎన్టీసీ గ్రూప్ దాన్ని కాదని కొద్దిమంది పెద్దలందరూ కూడా, ఈరోజు వాళ్ళు ఎవరు లేరు, ఆ పెద్దలందరూ కలిపి చేసి వాళ్ళు ఎన్నికైనట్టు తీసుకొచ్చారు. అది రెక్టిఫై చేయమని ఐఎన్టీసీ ఇక్కడ నుంచి చాలామంది ఢిల్లీకి వెళ్ళి మకాం పెట్టారు. ఐఎన్టీసీ కేడర్ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా 15 రోజులు 20 రోజులు ఢిల్లీలో మకాం పెట్టి మొత్తం మీద రెక్టిఫై చేయమని చేయలేదు. అల్టిమేట్గా అప్పుడు ఏంటంటే వీళ్ళు చేయడం లేదని చెప్పేసి ఉద్దేశంతో మేము ఒక 18 డేస్లో ఒక విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ అనే సంస్థని మేము అది ఫామ్ చేసుకొని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అప్పటికే రిజిస్టర్డ్ అయిన బాడీ ఎవరి దగ్గర వాళ్ళని మేము తీసుకొని దాని ద్వారా ఇమీడియట్గా ఎలక్షన్స్కి వెళ్ళి 1983లో ఐఎన్టీసీ నుంచి బయటకు వచ్చి మేము గెలిచారు. స్టీల్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ యూనియన్ గెలవడం విశాఖపట్నం స్టీల్, అదొక చరిత్ర. ఆ విధంగా 1993లో మేము ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. దాని తర్వాత పెద్ద సంజీవ్ రెడ్డి గారు అందరూ ఆలోచన చేసి జరిగేదో మిస్టేక్స్ జరిగాయని చెప్పి 2000లో మళ్ళీ ఐఎన్టీసీకి ఎఫిలియేషన్ ఇచ్చారు. ఇట్లా ఏంటంటే కొంచెం మంది ఏదో ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉండి వీళ్ళు ఏదైతే అయిపోతారో ఇంకోటి అయిపోతారని చెప్పేటట్టు. కానీ ట్రేడ్ యూనియన్స్లో అంత ఈజీ కాదు. ట్రేడ్ యూనియన్స్ మామూలుగా పొలిటికల్గా కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పుడు వాళ్ళు అనేక రకాల కష్టపడాల్సి వస్తుంది అన్నిటి కూడా. ట్రేడ్ యూనియన్లో చాలామంది అనేక రకాలటువంటి సాక్రిఫైస్ చేసి తప్ప అవ్వలేరు. ఆ కమిట్మెంట్స్తో మనం చేశాం కాబట్టి ఈరోజు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మాతో ఉన్నారు. ఈరోజు జాయిన్ అయినటువంటి కానీ గతంలో ఉన్నటువంటి కానీ ఆ కమిట్మెంట్ మేము పని చేస్తున్నాం కాబట్టి ఆ పని చేసే నమ్మకం వాళ్ళలో కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కల్పించాం కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఐఎన్టీసీకి అండగా ఉండే పరిస్థితి ఈ రోజు వరకు ఉంది. అవును సార్, యాక్చువల్గా ఈ గెలుపు కారణం కూడా ఒక బలంగా ఉంటారు కదా సార్. అట్లాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు సార్ మీకు లైఫ్లో, అంటే ఈ స్టేజ్లో ట్రేడ్ యూనియన్లో కంప్లీట్గా? బలం ఏంది మరి కార్మికులే బలం మాకు. కార్మికులతో పాటు స్థానిక ప్రజానీకం బలం. స్టీల్ ప్లాంట్ ఎలక్షన్లు అవుతున్నాయంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో భూలోకి రెడ్డి గారు కానీ, సత్యారావు గారు కానీ, ఎవరు గంగయ్య అందరూ ఉండేవారు, రామస్వామి గారు, వాళ్ళందరూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అయినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ యూనియన్ అయినా ప్రత్యేకించి నన్ను చూసేవారు. చూసి అలాగే గెలవాలని చెప్పేటువంటిది వాళ్ళందరూ కూడా మిగతా ఎవరైతే ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారో వాళ్ళ తాలూకు బంధువులను పట్టుకొని లేదు ఈ స్టీల్ ప్లాంట్ గెలిపించండి అని చెప్పి మాట చెప్పేవారు. ఆ విధంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఈ రోజు మనందరం ఉన్నామంటే పబ్లిక్ కార్మికులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆ విధంగా ఎప్పుడు మా సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో మాకు వేరేగా కాదు, అందరూ కూడా అదే బలగం, అదే మాకు ఉన్నటువంటిది ఈ రోజు కూడా. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆదరించే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎందుకో అది ఏంటంటే భగవంతుడు ఆ విధమైనటువంటి దేవుడు ఏదో రాసి పెట్టుంటాడు మాకు, అందువల్ల అందరూ సపోర్ట్ చేస్తారు సార్. యాక్చువల్గా సేమ్ ఎంపీగా ఉమా గజపతిరాజు గారు పోటీ చేస్తున్నారు అన్నమాట. ఆ టైంలో మీకు గాజువాకలో ఎమ్మెల్యే టికెట్ అనేది అనౌన్స్ చేసినట్లు విన్నాను సార్. అది మీరు అది వద్దని చెప్పారు అని చెప్పేసి మాకు తెలిసింది. అది దేనివల్ల కారణం సార్? అది అంటే దేనివల్ల కారణం అంటే ఇప్పుడు మేము అందరం చిన్నవాళ్ళం అప్పుడు. నేను 27-28 years, 89 ఆవిడకి సీటు కాకూడదని. ఎందుకంటే ఆవిడ పివి రాజు గారి కోడలు, యూనివర్సిటీ నుంచి కొంతమంది, అలాగే యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్సీ వాళ్ళు అందరూ కూడా వచ్చి నేనైతే ఉమాగెత్తురాజులు వస్తానంటే నేను కలుస్తా అని చెప్పాను. లేదు వద్దు మీరు వద్దని మా ఇంటికి వచ్చింది ఆవిడ. అనుకోకుండా తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టాం. హార్డ్ కోర్ని ఒక 150 మందితో పెడదాం, తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. కానీ మేము ఒక మీటింగ్ పెడితే మా ఊరిలో సెంటర్లో 3000 మెంబర్స్ పైగా వచ్చారు. లేడీస్ వీళ్ళందరూ కలిపి 3000 మంది పైగా వచ్చారు. 3000 మంది పైగా వచ్చేసరికి ఆవిడకు ఇన్స్పైర్ కలిగి నేను రాజకీయ అరంగేట్రం చేస్తున్నాను అని చేసి ప్రకటించేసింది ఆవిడ. మా ఊర్లో నడుపూర్లో, మాకు నడుపూర్ అంటే రాజకీయ చైతన్యం. ఎందుకంటే మా నడుపూర్లో ఏంటంటే మా తాతగారు ఎప్పుడు మేము ఎవరం పుట్టలేదు అనుకుంటున్నప్పుడు ఆయన ఏదో పోటీ చేశారు. మేము పుట్టక ముందే ఆయన పోటీ చేశారు ఇండిపెండెంట్గా. మా ఊర్లో ఇంకా నరసింహరావు గారు ఒక ఆయన పోటీ చేశారు. ఇద్దరు పోటీ చేసి ఇద్దరు ఎమ్మెల్యే గెలలేదు. ఎవరు గెలిచినటువంటి ఎంఈ పదం ఎవరో గెలిచారట, ఆయనకి డిపాజిట్ రాలేదు. ఇట్లా పొలిటికల్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు మా గ్రామంలో ఆ విధంగా ఆవిడ అనౌన్స్ చేసింది కాబట్టి తప్పనిసరిగా మనందరం ఆవిడ సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేసాం. దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా ఎగనెస్ట్, ఆవిడకి రాకూడదు అనుకున్నాం. మొత్తం సీట్ తెచ్చుకుంది. సీట్ తెచ్చుకున్న తర్వాత నాకు మామూలుగా నన్ను కూడా కంటెస్ట్ చేయమని అడిగారు. అమ్మ చెప్పాను నేను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే
ఇప్పుడు గురునాథరావు గారు ఆ రోజు పోటీ చేస్తున్నారు. ఓకే. ఆయనకి మా అందరం కూడా సపోర్ట్ చేద్దామని చెప్పామండి. అందువల్ల మేము మళ్ళీ దాన్ని డీవియేట్ చెయ్యం. మీరు మామూలుగా వస్తున్నారు, మీకు అందరూ సపోర్ట్ లేదు. నేను పోటీ చేస్తున్న క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్న ఫ్యాక్ట్ అయితే. కానీ అందువల్ల మనం మీరు గెలవాలి, మీరు గెలిస్తే గ్రూప్ నిలబడుతుంది. మీరు పోటీ చేస్తున్నారు, మీరు పోటీ చేస్తే మేమందరం కూడా మా దగ్గర క్యాడర్ అందరూ కూడా నన్ను పోటీ చేయమంటే నేను పోటీ చేశాను అనుకోండి, క్యాడర్ అంతా నా దగ్గర ఉంటుంది. అప్పుడు మీ దగ్గర తిరిగే వాళ్ళు ఎవరు? ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఈక్వేషన్స్ ఆలోచనతో వారు వద్దని మేము చెప్పడం జరిగింది. ఓకే. ఉన్నటువంటి పరిస్థితులు, అందువల్ల మనం ఒక మాట ఇచ్చామంటే మాట కమిట్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా ఈవెన్ గురునాథరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ర్యాలీలో అందరూ పాల్గొన్నాం. తర్వాత ఆయనకు కూడా చెప్పడం జరిగింది, ఇలాగ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, అయినా సరే మేము చేయము. ఎందుకంటే ఉమాగాయత్రి గారు, రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా, ఆయన రాజీవ్ గాంధీ గారు ఆయన బాగా అత్యంత సన్నిహితంగా ఆవిడకి మామూలుగా ఆ లీడర్షిప్ని ఆవిడ లైక్ చేసి ఆయనతో పాటు ఉండడం. మరి ఆయన కూడా ఈమెకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రయారిటీ ఇచ్చి 89లో చాలామంది వద్దు అని చెప్పినా ఆవిడ 89లో ముందు సుబ్రహ్మణ్యరెడ్డి గారు చెప్పారు, ఇంకొకరికి వచ్చిన సీట్ అన్ని క్యాన్సిల్ చేసి ఆవిడ తెచ్చుకుంది. ఆవిడ తెచ్చుకున్న తర్వాత ఆవిడకి ఎవరు కూడా కొద్దిమంది స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఆ రోజు హర్షకుమార్ కానీ ఈ ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ ఆమెతోనే ఉన్నారు వీరందరూ ఆ రోజుల్లో. మరి వీరందరూ ఒకటి సరిపోదని చెప్పి స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ మేము లోకల్గా ఉన్నాము, ప్లస్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందరూ మా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా అందరూ మేము పెళ్ళిళ్ళు లేకుండా ఉన్నారు. అందులో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎవరు వెళ్ళమంటే వెళ్ళేవారు. ఆ విధంగా పనిచేశారు. పనిచేసి మొత్తం కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆవిడకి వ్యతిరేకంగా చేసిన పెద్దలందరూ కూడా చేసిన ఆమెను గెలిపించుకుని ఎంటైర్ పార్లమెంటరీ బాధ్యతలు అన్నీ కూడా మేము తీసుకొని మనం గెలిపించడం జరిగింది 89లో. కమింగ్ టు ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తే సార్, మీరు కాంగ్రెస్కి 2014 నుంచి 2019 వరకు గాజువాక్ ఇన్ఛార్జ్గా చేశారు సార్ యాక్చువల్గా. సో ఆ టైంలో ప్లాంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ మీ ద్వారా ఎంతవరకు అయ్యింది? అది 2014లోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎప్పుడైతే స్టేట్ డివిజన్ అయిందో, స్టేట్ డివిజన్ అయిన తర్వాత 2014లో అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మన దగ్గర ఒక సీట్ రాలేదు. సో 2015లో గెలిచాం మేము. 2015లో కాంగ్రెస్ పార్టీ హవా లేకపోయినా ఐఎన్టీసీ మళ్ళీ గెలవడం జరిగింది. రికగ్నైజ్డ్ యూనియన్గా ఐఎన్టీసీ ఆవిర్భవించింది. వారు ఆ రోజు వరకు కమ్యూనిస్ట్ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కోల్పోయిన బెనిఫిట్లు ఆ రోజు కంపెనీ లాసెస్లో ఉన్నాయి. లాసెస్ ఉన్న తర్వాత కూడా మనం చేయగలిగినాం. అయితే 2014-19 వరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా చేసింది చాలా ప్రోగ్రామ్స్ ఆ రోజు ప్యారలల్గా. ఈవెన్ మిగతా పొలిటికల్ పార్టీస్ ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ వాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు వాళ్ళు కొద్ది కార్యక్రమం చేసేవారు, మేము చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారి ధీటుగానే అనేకమైన కార్యక్రమాలు చేసి ఒక విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాలను ఆలోచన చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. ఈ చైతన్య యాత్రలని, పాదయాత్రలని, ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలిపించిందో అన్నీ చేయడం, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అవకతవకలను కానీ ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడం, పోలీస్ కేసులు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చేసి పెద్ద ఎత్తున మనం ఆర్గనైజ్ చేసే కార్యక్రమాలు చేసాం. ఇవన్నీ చూసిన తర్వాత వారు మరి రేపు ఏదో కంటెస్ట్ చేయాల్సి వస్తుంది అనుకున్నారు, వాళ్ళు చేయించలేదు. తర్వాత మేము అందరూ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మటుకు చాలా పకడ్బందీగా మొత్తం అందరూ కూడా ఎంటైర్ టీము. అసలు కాంగ్రెస్ పార్టీ ఇది 2014లో ఆ జీవి సుధాకర్ అని అతను పోటీ చేశాడు. చిరంజీవి గారు సిఫార్సు చేశారని ఆయన ఏదో పెట్టారు. మొత్తం మీద ఆయన పెడితే ఆయన ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు కనబడలేదు. మళ్ళీ బాధ్యతలని తీసుకున్నాం. ప్రతి బూత్ దగ్గర తిరగడం, ఏం చేయడం చేసి మొత్తం మీద ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ డివిజన్లో ఈ మన తెలంగాణ, మన ఆంధ్ర విడిపోయిందని దాంతో ఎవరు ఓటు వేయలేదు చాలామంది. అవును సార్. సో అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉండడం, ఆ స్టేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా ఎంటైర్ గాజువాక్ నియోజకవర్గం కాకుండా విశాఖపట్నం సిటీలో కూడా అనేకమైన ఈ ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్టు మీద కానివ్వండి, లేదా ఇతర విద్యా సంస్థలు కావాలని కానీ, లేదా అనేకమైన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేసి యాత్రలు అనేది చాలా పకడ్బందీగా గట్టిగా జరిగినాయి. ఇప్పుడు మ్యాక్సిమం 42 years ఆఫ్ హిస్టరీ స్టీల్ ప్లాంట్ ఉంది సార్. యాక్చువల్గా అది ఎప్పుడు లేని ఫేస్ యాక్చువల్గా ఇప్పుడు చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తుంది నార్మల్గా. అయితే క్యాడర్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా శాలరీ అనేది లేట్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో
దేనివల్ల సార్ మేజర్ ఇష్యూ అనేది? అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మామూలుగా అనేకమైన బాలారిస్టులు అధిగమించి ఈ స్టేజ్కి వచ్చిందండి. ఇది ప్లాంట్ పెట్టినప్పుడే దీనికి మైన్స్ అనేది కేటాయించాలి, మైన్స్ అని ఇవ్వలేదు. ఎన్ఎండిసి వాళ్ళ దగ్గర నుంచి 10 మిలియన్ టన్ను ఒక సెక్యూరిటీ ఉంది. వారు కూడా ప్రైవేట్ దాని ట్రీట్ చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, ప్రైవేట్ బిజినెస్ లాగే. వాళ్ళు కూడా సేమ్ మినిస్ట్రీలో ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ని సపోర్ట్ చేయని పరిస్థితి ఏర్పడిపోయింది. దీని తర్వాత ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కొంచెం చిన్న చూపు చూడడం అనేది ముందు నుంచి అలవాటు అయిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి ప్రధానమైన ముడిసరికి ఐరన్ ఓర్, దీనికి క్యాపిటల్ కేటాయించాలి. ఒకటి సైడ్లో ఉండేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 1982 ఫిబ్రవరి 18 సెపరేట్ కంపెనీ ఫ్లోట్ చేశారు. అందువల్ల అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చేటట్టు మనం చేయగలిగాం. ఈ కంపెనీకి ఏంటంటే రాను రాను ఇబ్బందులు పాలైనందుకు మొదటి దశ అయింది 2006 ఆ ప్రాంతంలో ఎక్స్పాన్షన్కి ఏదో స్టార్ట్ చేయడం, అది బాగా డిలే అయిపోయింది. దీనికి ఏంటంటే ఉన్నటువంటి రిజర్వ్ ఫండ్స్ 7,000 crores ఎంత ఉండేది, దాన్ని ఇన్వెస్ట్ చేశారు, బ్యాంకులను తీసుకొచ్చారు. ఈరోజు 22,000 కోట్ల రూపాయల దగ్గర అప్పులు ఉన్నాయి. వీటన్నిటికి దీన్ని మీట్ అవ్వడానికి ప్లస్ ఫ్లాట్ ప్రోడక్ట్స్ పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు, సేమ్ వైర్ రాడ్స్ ఉన్నాయి, సేమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవే మిల్స్ పెట్టుకున్నారు కానీ కొత్తగా వచ్చేటువంటి దానికి తీసుకోలేదు. ఎందువల్ల అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అఫీషియల్స్ కొంతమంది ఎవరితోని ప్రైవేట్ ప్లేయర్స్తోని వాళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు వస్తుంటాయి కాబట్టి పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ చాలామంది ప్రయత్నం చేశారు. ఆ విధంగా దానివల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇది 7 మిలియన్ ఒరిజినల్గా 3 మిలియన్ టన్ను, 3.2ది రేషనలైజ్ కాన్సెప్ట్ 3 మిలియన్ తీసుకొచ్చారు. దీన్ని 3.5 తీసుకెళ్ళాం. 3.5ది 7 మిలియన్కి వెళ్ళాలి. ఈ 7 మిలియన్ స్టేజ్కి రాలేకపోయాం. ఒక దశలో 6 మిలియన్కి వెళ్ళింది. రాను అలా కరోనా వచ్చింది. దాని తర్వాత రా మెటీరియల్ లేదు, ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాంకులు కట్టేయడం, రకరకాలటువంటి ఈ జిఎస్టీలు ఈ చేయడంతో ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నారు. ఆఖరి శాలరీలు కూడా టైంలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిపోయింది. దీనివల్ల ఏంటంటే ఇమేజ్, కంపెనీ తాలూకు ఇమేజ్ సొసైటీలో దెబ్బతినింది. ఈవెన్ కాంట్రాక్ట్ లేబర్ లాంటి వాళ్ళు ఎంప్లాయీస్ చిన్న ఈ 2007-8 తర్వాత జాయిన్ అయినటువంటి జూనియర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చాలా ఇబ్బంది అయిపోతున్నారు. వాళ్ళు ప్లాన్ చేసి ఈఎంఐలు కట్టడానికి, హౌసింగ్ లోన్స్, తర్వాత ఈ గ్రాసరీస్ తీసుకోవడానికి పడుతున్న బాధలు ఇంత అంత కాదు. వీటన్నిటి మీద ప్రయత్నం చేసి మొత్తం మీద మళ్ళీ గొడవలు పెట్టి ఏదో ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సరైన సపోర్ట్ చేయకపోవడం, ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం, దీనికి కావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పేటువంటిది ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానంగా మోడీ గారికి లేకపోవడం. నెహ్రూ గారు ఏ ఆశయాలతో అయితే పెట్టి సామాజిక బాధ్యత అని చెప్పేటువంటిది పెట్టారో, ఇప్పుడు ఏంటంటే దీనికి అదేం కాదు, ఏదైనా ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేటువంటి నా బిజినెస్ కాదని చెప్పేటువంటిది ఆ యాంగిల్ వెళ్ళడం వల్ల, దృక్పథం మారడం వల్ల ఈ కంపెనీకి దుర్గతి వచ్చింది. కానీ ఇప్పుడు రా మెటీరియల్ అనేది మళ్ళీ ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 3-4 monthsలో మళ్ళీ ఒక నార్మాల్స్కి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేటువంటిది మేము భావిస్తున్నాం. ఓకే సార్, ఈ లాసెస్ అనేది ఏ టైం నుంచి సార్ స్టార్ట్ అయింది మామూలు ప్లాన్? ఈ లాసెస్ ఈవెన్ మేము 2015కి వచ్చిన కంపెనీ లాసెస్, ఓకే, అప్పటి నుంచి లాసెస్ 2021-22లో కొంచెం ఏదో ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్ లాసెస్. చాలా కాలం నుంచి లాసులు ఉన్నాయి. ముందులో లాసులు ఉన్నా సరే దాన్ని ఏదో మనం చేసి ముందుకెళ్ళేది. ఈ మైన్స్ కేటాయించడం ఇదంతా సెంట్రల్ నుంచే కదా సార్ చేయాలి. ఇప్పుడు యాక్ట్ మారిపోయింది. ఇప్పుడు మైనింగ్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ రైట్ ఇచ్చారు. ఆయా స్టేట్స్లో యూనిట్ పెడితే, సపోజ్ ఛత్తీస్గఢ్లో విస్తారంగా ఉన్నాయి మైన్స్, ఒరిస్సాలో ఉన్నాయి, అక్కడ మళ్ళీ యూనిట్ పెట్టాలి. ఓఎండిసి ఒకటి తీసుకున్నాం, లీగల్ కేసెస్ ఏమి ఉన్నాయి, వస్తే ఆ మెటీరియల్ కొంత వస్తే సరిపోతుంది. అలాగే ఛత్తీస్గఢ్లో ఎన్ఎండిసి నుంచి మనం తీసుకొస్తున్నాం. అక్కడ మనం మైన్స్ అలాట్ చేయాలంటే అక్కడ ఒక యూనిట్ ఏది పెట్టాలి. ఇప్పుడు ఉన్న యూనిట్ రన్ చేయలేకపోతున్నారు. రాయ్బరీలో యూనిట్ కొన్న రైల్వే ఫోర్స్ పెట్టాం, దాన్ని అమ్మేశారు. ఇప్పుడు ల్యాండ్స్ అమ్మేస్తున్నారు. ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ పేరును ఉన్నవి అంటే ఇది మినిస్ట్రీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నది కంప్లీట్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో. ఇది అమ్మడానికి వీల్లేదు. కానీ ఆర్ఐఎన్ఎల్ పేరుతో ఏదైతే కొన్నారో స్టాక్ యార్డ్లు కానీ, లేదా హౌసింగ్ బోర్డులో ఉన్న సైట్లు, లేకపోతే ఇంకో దగ్గర బయట ఉన్నటువంటి రాయ్బరీలు, ఇలాంటివన్నీ కూడా అమ్మడం మొదలు పెట్టారు. కంపెనీ తాలూకా దీన్ని యాజమాన్యంలో సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం, మరి ఉన్నటువంటి మినిస్ట్రీ సరి కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఈ కంపెనీ అనేక రకాలుగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే మీరు కాంగ్రెస్ టైంలో కూడా మైన్స్ అనేవి కేటాయించడం జరిగింది కదా? లేదు, కాంగ్రెస్ టైంలో కూడా అడిగాము. కాంగ్రెస్ టైంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వాలని చెప్పేటువంటిది
ప్రయత్నం చేసాం, అవ్వలేదు. ఓకే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత ఆ మహానుభావులు లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. ఓకే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య తీరాలనుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎన్ఎండిసి లాంటి కంపెనీలని కలిపి ఒక కంపెనీ చేస్తే అది రా మెటీరియల్ డివిజన్గా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ దశలో ఆలోచించండి చెప్పేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ రోజు మేము ప్రయత్నం చేసాం, ఐఎన్టీసీ కానీ గవర్నమెంట్ కానీ, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మనం సస్టైన్ చేసి ప్రొడక్షన్ లెవెల్స్లో బాగా వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. ఓకే. క్యాష్ ప్రాఫిట్స్ అవి వచ్చాయి, లేదా ఇంకోటి జరిగినాయి, అవన్నీ ప్రాఫిట్స్ అనేది లేకపోయినా కొంతవరకు తర్వాత మళ్ళీ కొంచెం ప్రాఫిట్స్ అనేది తీసుకొచ్చాం. దాన్ని ప్రొడక్షన్ బాగా పెంచి సేల్స్ చేసి, సేల్స్ 90,000 92,000 వెళ్ళింది వైర్ రాడ్స్. అటువంటి తగ్గిపోయింది అంత ఒకనొక దశలో. దీనికి ఏంటంటే దేశంలో సరైన డెవలప్మెంట్ వర్క్స్ కూడా లేకపోవడం కూడా కారణం. స్టీల్ సంక్షోభానికి కానీ ఇవి కానీ కూడా ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పికప్ అయితే అల్టిమేట్గా వస్తుంది. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ తెచ్చుకోవడానికి కంపెనీ దగ్గర డబ్బులు లేకపోవడం. ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి సప్లై? మెటీరియల్ ఇప్పుడు ఐరన్ ఓర్ అంటే ఎన్ఎండిసి మన భారతదేశంలోనే. ఇప్పుడు కోల్ ఉందనుకోండి, హాట్ కోల్ అంతా కూడా బయట నుంచి రావాలి. న్యూజిలాండ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో వస్తే లైమ్ జగ్గపేట లైమ్ స్టోన్ ఇవన్నీ మామూలుగా బ్లెండ్ చేస్తుంటారు. ఇది కానీ దీనికి కావాల్సిన ప్రధానమైనటువంటిది ఐరన్ ఓర్. మన ఇక్కడ వచ్చిన ఈ కోల్ అనేది మనం విదేశాల నుంచి తెప్పిస్తుంటాం కాబట్టి, ఫారిన్ కంట్రీస్ నుంచి అది సకాలంలో రాకపోవడం వల్ల ఒకవేళ వాళ్ళకి డ్యామేజెస్ లేదా వాళ్ళకి సరైన డబ్బులు కట్టకపోవడం, వాళ్ళు ఏదో ఫైన్స్, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు పడుతున్నది. ఓకే. యాక్చువల్గా బయట టాక్ ఏంటంటే సార్, యాక్చువల్గా ప్రైవేట్ అయిపోయిందని చాలామంది అంటున్నారు. అది అంతవరకు సార్ వాస్తవం? ప్రైవేటైజేషన్ జనవరి 27, 2021 2021 జనవరి 27 వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ తీసుకున్నది దీపం నుంచి మన 3rd ఫిబ్రవరి వచ్చింది. 4th ఫిబ్రవరి నుంచి కూడా మేము యాజిటేషన్ మొదలుపెట్టాం. ప్రైవేటైజేషన్కి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని, లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా రానివ్వలేదు ఇక్కడికి. సో ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. ఇంకా టెండర్ ప్రక్రియకి లేదా ఈఓఏకి అన్ని ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే ఇది మేము అమ్మేస్తాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 100% అమ్ముతాం అని చెప్పేటువంటిది. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇంతవరకు అది జరగలేదు. ప్రైవేట్ అయితే ఇంతవరకు అవ్వలేదు. ప్రైవేట్ అయితే ఈ డైరెక్టర్స్ ఎందుకు రిక్రూట్ అవుతుంటారు అందరూ? మొన్ననే డైరెక్టర్ కమిషన్ కొత్త ఆయన రిక్రూట్ అయ్యాడు, డైరెక్టర్ ఫైనాన్స్ రిక్రూట్ అయ్యారు, ఇప్పుడు డైరెక్టర్ ఆపరేషన్ అని రిక్రూట్ చేశారు. ఇది గవర్నమెంట్లో ఉండబట్టి ఈరోజు కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని అడుగుతున్నాం. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే డిజిన్వెస్ట్మెంట్ లిస్ట్లో పెట్టేశారో, దీపం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఏదో మామూలుగా ఒక కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. దీపం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని ఏంటంటే ఈ డిజిన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ పర్మిషన్స్ తో వెళ్ళాలి. వాళ్ళ పర్మిషన్స్. కానీ ప్రైవేటైజేషన్ అయితే అయిపోలేదు. చాలా మందికి ఏంటంటే అయిపోయింది అనుకుంటా. ప్రైవేటైజేషన్ అవ్వలేదు, అవ్వకుండా ఆపగలిగాం, భవిష్యత్తులో కూడా అవనేమో. ఓకే సార్, ఇప్పుడు ఆయన ఎందుకు అడిగానంటే, అదానీ గారు గంగవరం పోర్ట్ని 100 తీసుకున్నారని చెప్పి అయ్యింది. సో దానివల్ల ప్లాంట్కి ఎఫెక్ట్ పడుతుంది అని ఖచ్చితంగా అంటున్నారు అందరూ. అంటే అదానీకి స్టీల్లో అసలు యాక్చువల్గా అనుభవం లేదు. వాళ్ళు ఏంటి సీ పోర్ట్లు తీసుకున్నాడు, మామూలు పోర్ట్లు తీసుకున్నాడు, ఎయిర్వేస్ లేదా ఇవన్నీ తీసుకుంటున్నాడు. మరి అదానీ అనేటువంటి వాడు మరి మోడీ గారికి బాగా కావాల్సిన వ్యక్తి. అదానీ తోలక రిమోట్, అది మోడీ గారి రిమోట్ ఎవరి కంట్రోల్ ఉందంటే ఆయన. అదానీ ఏం చెప్తే చేయాలి, అదానీ అమిత్ షా ఏం చెప్తే చేయడం, అది మోడీ గారి. ఇది అదానీ గంగవరం పోర్ట్ తీసుకోవడం జరిగింది. యుఎస్ దగ్గర ఉండేది 90%, దాన్ని ఈయన తీసుకున్నాడు. అదానీ ఏంటంటే మన దగ్గర ఉంది కాబట్టి ఏదోలాగా దీన్ని కూడా ఆక్యుపై చేయాలని మధ్యలో ఉంటుంది ఆయనకి. అందువల్లే పోస్కోలో సౌత్ కొరియన్ కంపెనీతో ఆయన ఒక మిల్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఏంటంటే ఒకవేళ టెండర్ వస్తే, ప్రైవేటైజేషన్ టెండర్ వస్తే ఆయన కూడా పాల్గొనాలని ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రక్రియ వరకు వెళ్ళలేదు, ఇంకా ఆ ప్రాసెస్ వరకు వెళ్ళలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ అడ్వైజర్ని, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేశారు. వారు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇచ్చారు. కానీ ఈ ఇంకా రియలిస్టిక్గా వెళ్ళడానికి ముందడుగు అయినవ్వలేదు మేము. నెక్స్ట్ ఏంటంటే సార్, ప్రైవేటైజేషన్ అయిపోతే ఏం జరగబోతుంది అసలు? మరి ఇందాక మీరు అడిగిన దాంట్లో ప్రైవేటైజేషన్ అయిపోయింది అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు. ఒకవేళ అయితే ఏం జరగదు? చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ప్రైవేటైజేషన్ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు, ఆ నిర్ణయం అమలు కాలేదు ఇంకా. ఆ నిర్ణయం అమలు కాకుండా ఉండడానికి దీపం కమిటీని లేదా ఇంకేమి పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ దగ్గర డబ్బు లేదు కాబట్టి కంపెనీ పేరున్నటువంటి స్టాక్ యార్డులని, కంపెనీ పేరున్నటువంటి
ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఇవి అమ్ముతున్నారు డబ్బులు కావాలని. ఇవన్నీ కాకుండా గవర్నమెంటే కొంత అసిస్ట్ చేస్తే, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఈ జాతి సంపదను కాపాడడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఈ జాతి సంపదకి తూట్లు పొడిచే విధంగా చేస్తే ఎవరేం చేస్తారు ఇక్కడ? దానికి ఏంటంటే అందరం ఫైట్ చేయాల్సి ఉంది. దానిపై మనం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫైట్ చేస్తుంది, స్టేట్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బీజేపీ విధానం ఏంటంటే ఏదో మొత్తం ఈ కంపెనీలన్నీ కూడా సర్వనాశనం చేసేయాలా, రిజర్వేషన్ పాలసీ తీసేయాలా, లేదా ఇంకోటి తీసేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తారు. అదే ప్రైవేటైజేషన్ అయిపోతే ఏం జరుగుతుంది అనేది అడుగుతున్నారు నార్మల్గా. ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉండాలి కదా ప్రయత్నం అంతా కూడా. ఇంకా అయిపోతే అనే క్వశ్చన్ ఎందుకు? ఇంకా ప్రైవేటైజేషన్ అవనివ్వం, యథాతథంగా కొనసాగాలి. దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి, లేదా సెయిల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL NMDC కలిపి పెద్ద మెగా స్టీల్ ఫ్యాక్టరీగా తయారు చేయాలి. చేస్తే కామన్ మ్యాన్ కూడా తక్కువ ధర తీసుకుంటాడు. లేకపోతే ఏమవుద్ది, మొత్తం ఇప్పుడు మొబైల్స్ గిబైల్స్ అన్నీ కూడా బయటకు వచ్చి అలాగే రేట్లు అవి పెరిగిపోతున్నాయో రేపు స్టీల్ కూడా అలా పెరిగిపోద్ది. స్టీల్ కూడా ఇప్పుడు కంట్రోల్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంది. అదే ప్రైవేట్ చేతికి వెళ్ళిపోతే వాడు ఏం కంట్రోల్ చేస్తాడు? వాడు ఏం చెప్తే మనం కొనాలి. అలా కాకుండా ఒక 2030కి 300 మిలియన్స్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థని ఎంకరేజ్ చేయాలి. దీన్ని స్ట్రాటజిక్ సెక్టర్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. మీరు స్టీల్ దేనికైనా వాడండి, మీరు ఏ మెటీరియల్ కార్లు తీసుకోండి, లేదా ఇంకోటి తీసుకోండి, స్టీల్ లేకుండా ఏ మెటీరియల్ తయారవుద్ది? అటువంటి స్టీల్ నాన్ స్ట్రాటజిక్ పెట్టడం ఏంటిది? మీరు ఏదంటే తీసుకోండి, ఇల్లు కట్టాలన్నా, లేదా ఇంకో ఫ్యాక్టరీ చేయాలన్నా, లేదా ఇంకోటైనా స్టీల్ అనేది ప్రధానమైన అంశం. అటువంటి స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో పెట్టి ఈ స్టీల్ పరిశ్రమనే ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేటువంటిది వాళ్ళేదో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ వాళ్ళ ద్వారా ముడుపులు సంపాదించుకొని ఎలాగ పవర్లో ఉండాలని చెప్పి రిటైన్ చేసుకుందామని చెప్పేటువంటిది ఒక దురుద్దేశపూర్వకంతో ఆలోచన చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ స్టీల్ పరిశ్రమ కాపాడాలనేటువంటి ఉద్దేశం లేదు. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎట్టి పరిస్థితులు అమలు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. వారు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకొని ఇది భావోద్వేగాలు, వేలాది మంది రైతులు మీ ఏం హక్కు ఉందని అడుగుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెడతామని ఉద్దేశంతోనే ఆ రోజు రైతులందరూ కూడా తమ ఇల్లు భూములు అతి తక్కువ ధరకు ఇచ్చారు. మీరు ఎలాగ అమ్మేస్తారు? ఆ రోజు ప్రైవేట్ అని చెప్తే ఇచ్చుండేవారు కాదు కదా. ఈరోజు పబ్లిక్ తాలూకు కాన్సెప్ట్ ఏంటి? పబ్లిక్ తాలూకు షేర్స్ ఉన్నాయి. ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అంతనా. మీరు అలాంటిది తీసుకొచ్చి మీరు ఎవరికో అమ్మేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ వాస్తవాన్ని గ్రహిస్తే వారు మంచిది. సార్ ఇప్పటికి ఇన్ని గవర్నమెంట్స్ చూశారు కదా సార్ మీరు. యాక్చువల్గా ఇంత హిస్టరీలోనే చాలా గవర్నమెంట్ని చూశారు. సీఎంస్ దగ్గర వరకు వెళ్ళే కెపాసిటీ మీ దగ్గర ఉంది, అంటే దగ్గర చనువుగా పిలిపించుకునే కెపాసిటీ ఉంది. అంతమంది సీఎంలు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, ఆ ముందు సీఎంస్ ఎవరైనా అవ్వచ్చు, చాలా దగ్గరగా అనువుగా మాట్లాడే ఇది ఉంది కదా. సో పర్సనల్గా ఎప్పుడైనా మీరు ఇల్లు ఉంటారు, ఖచ్చితంగా ఇల్లు ఉంటారు. ఈ రీసెంట్ ఈ ఇష్యూ తాలూకా ఇది పట్టుకొని మన జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా సార్, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి సార్ మనకి? జగన్ గారి దగ్గరికి ఇష్యూ చాలా సందర్భాలు ప్రతిసారి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ అడిగాం. మొన్న ఈ మధ్య కాలంలో కూడా April 24th ఐ థింక్ అనుకుంటాను, మనం ఈయన బస్సు యాత్రలో ఉన్నప్పుడు కూడా మనం MUV సిటీ దగ్గర, మనం ఎక్కడైతే మధ్యవాడి దగ్గర ఉన్నారో అక్కడ కూడా కలిసినప్పుడు కూడా ఆయన చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. రేపు పొద్దున కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి అండగా ఉంటాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏంటి నా కంట్రోల్లో లేదు కాబట్టి మరి 100% కూడా వాటా అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఒకవేళ ఇన్ కేసు మీకు ఉన్నటువంటి ల్యాండ్ని కన్వర్ట్ చేయడానికి ఏదైనా ఇస్తే ఆ కన్వర్షన్ పర్మిషన్ ఇస్తాను నేను. దాని ద్వారా ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇటు ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎవరికైనా మీరు ప్లాటింగ్ చేసుకొని ఆ డబ్బులు మీరు కంపెనీకి వినియోగించుకుంటే అది ఇస్తూ ఆలోచించండి అని చెప్పి మాట చెప్పాడు ఆయన. దీని ఏంటంటే ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పే మాట ఆయన దగ్గర నుంచి ఉంది. ఆయన అనేక సందర్భాలు చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం తీర్మానం చేశారు. ఎంపీల ద్వారా 121 మంది ఎంపీల ద్వారా విజయసాయి రెడ్డి గారిని పెట్టి సంతకాలు చేయించి ప్రధానమంత్రి పంపించడం జరిగింది. తర్వాత పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా, పొలిటికల్ పార్టీస్కి, ట్రేడ్ యూనియన్స్కి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇస్తే ఇప్పుడు చాలా మంది ప్రైమ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకుంటాడు, ఆయన చేయవచ్చు. ఆయన ఆ విధంగా స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ అవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎప్పుడు అయిపోద్ది కదా.
ఇప్పుడు పబ్లిక్ అందరూ అనుకుంటున్నట్టు ప్రైవేట్ అయినా కాకపోవడం ముఖ్యమంత్రి గారు కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా అయిపోద్ది. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకూడదు అన్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అసెంబ్లీలో తీర్మానం అమర్ గారు కూడా ఆ రోజు మాట్లాడాడు. ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆయనకు అవకాశం వచ్చింది. ఆ రోజు తీర్మానం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? లేనే లేదు లోపల. మిగతా పార్టీకి ఎలాగా అందులో ఇది రోలే లేదు, ఎవడు లేడు కదా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ రోజు లేరు వారు ఆ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పొలిటికల్గా విమర్శించాలని చేస్తున్నారు కానీ ఆయన ఇండైరెక్ట్గా పెట్టి నోటి మాట కాదు కదా. ఏదైనా సరే కాగితం మీద పెట్టాలి. కాగితం మీద పెట్టాడు ఆయన. ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇచ్చాడు, ఈ విధంగా చేస్తే మంచిదని. ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగాడు నిర్మలా సీతారామన్ గారు. ఏదో మాట్లాడితే దానికి మళ్ళీ వెంటనే మాట్లాడాడు. వెంటనే లెటర్ రాశాడు ఆయన. మళ్ళీ మేము అడిగాం, ఈయన తీర్మానం చేశాడు. ఎంపీలను పెట్టి సంతకాలు పెట్టించారు. నిర్మలా సీతారామన్ దగ్గరికి మేము అందరం వెళ్ళాం. ఈ విధంగా ఆయన అయితే 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంటాక్ట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కావాలి, నిర్వాహకులకు ఉపాధి కలిగించాలని చెప్పి జయంతో ఆయన పనిచేస్తున్నారు. ఆయన మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయనకి ఎప్పుడు. ఎందుకంటే ఏనాడు ఆ ముఖ్యమంత్రి గారు అండ ఉంది కాబట్టి ఈరోజు వరకు ఉద్యమం ఒక కేసు లేకుండా మేము చేయగలుగుతున్నాం. ఏదో మోడీ గారు వచ్చినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ప్రికాషనరీ మెజర్స్గా పోలీసులు అందరినీ తీసుకెళ్ళి మూస్తున్నారు తప్ప ఇప్పుడు కేసులు లేవే. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక రకాల ఆందోళన జరిగినాయి, రకరకాల గొడవలు, అసలు ఉద్యమాలే సాగేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ విషయం కొద్దిమంది ఏంటంటే ఏదో విమర్శ చేయాలి, ఆయన చేయాలని చెప్పి చేయడం, కానీ ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అందులో వాస్తవం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ విధంగా సపోర్ట్ చేయబట్టే ఈ రోజు వరకు కూడా ఉద్యమం సాఫీగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్నెత్తి చూడలేకపోయింది. ఓకే సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి మీరు ఏదైనా మీ యొక్క ఎంప్లాయీస్తో కానీ, మీ యొక్క ఐఎన్టీసీ పీపుల్తో కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్తారా? ప్లాంట్ అనేది ఈనాడు వచ్చింది కాదు. ఎందరో మహానుభావులు పోరాటాలు కానీ, ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయడం కానీ, ఎందరో మంది నిర్వాసితులతో మరి వారందరూ ఇల్లు భూములు త్యాగం చేయడం కానీ వచ్చినటువంటి కర్మాగారం. ఆవిర్భవించిన తర్వాత ఎంతోమంది కార్మికులు, అధికారులు తమ ప్రాణాలు కోల్పోయినారు. ఈ కర్మాగారం తాలూకా భవిష్యత్తు కోసం రకరకాలటువంటి కలలు కన్నటువంటి ప్రజానికి ఇంకా ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కలగాలి. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎంప్లాయీస్ తమకు ఉన్నటువంటి సంపాదించిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పక్కన పెడితే వారు అందరూ ఈ కంపెనీ ద్వారా 50,000 కోట్ల రూపాయలు పైగా వివిధ రూపాల్లో, పన్నుల రూపాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెల్లించడం జరిగింది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడం ద్వారా గాజువాకే కాదు, విశాఖపట్నం స్వరూప సంగ్రహాలు మారినాయి. ఒకప్పుడు పోర్ట్ సిటీగా పిలిచే విశాఖపట్నాన్ని స్టీల్ సిటీగా అనే నామకరణం వచ్చే పరిస్థితికి మొత్తం అందరూ కూడా తీసుకురాగలిగాం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక మహాతల్లి ఎందరికో అన్నం పెట్టింది. ఈరోజు 10 పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ లేబర్ 17,000 మంది పైగా, 16,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 17,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. మరి సిఎస్ఎఫ్లో 1,200 మంది, హోమ్ గార్డ్స్, మరి బ్యాంక్స్, స్కూల్స్, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది కంపెనీ మీద ఆధారపడినటువంటి కంపెనీని ఇది ప్రైవేట్ పరం చేస్తే ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఉద్యోగాలు పోతాయి. తర్వాత భవిష్యత్తులో ఇక్కడ రిక్రూట్మెంట్ జరగదు. ఎవరెవరినో తీసుకొచ్చి మొత్తం మన మీద అన్ని రకరకాల ప్రయత్నాలు చేసి మిషనరీలోనో రోబోట్లతో పెట్టి మొత్తం సామాజిక బాధ్యత లేకుండా చేస్తారు, రిజర్వేషన్ లేకుండా చేస్తారు. కాబట్టి మనం సంఘటితంగా మన తాలూకు శక్తిని కాపాడుకోవడానికి మనకి ఇంతకాలం అన్నం పెట్టినట్టు మన తల్లిని మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమాల్లో పాల్గొనాలి, సమిష్టిగా ముందుకు పోవాలి. సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి ఊరికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, వాట్సాప్లోని, సోషల్ మీడియాలోని వీరి మీద వారి మీద నిందలు కాకుండా మనకు ఏదైతే ఒక అవకాశం కల్పించిందో ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భావితరాలకు అందించడానికి మనందరం కూడా ఒకే బాట మీద పోయి ఏదైతే మనం ఈ పరిరక్షణ పోరాట కమిటీ మన పిలుపులు ఇస్తుందో ఆ వారు కూడా మరి రాజకీయాలను ఆలోచించకుండా ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక భారతదేశానికి ఆనిముత్యం, ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పెద్ద పరిశ్రమ. ఇటువంటి పెద్ద పరిశ్రమను కాపాడుకోవాలంటే సమిష్టిగా ముందుకు పోవాలి. అలాగే మనం కూడా ఒక క్రమశిక్షణగా, ఒక బాధ్యతాయుతంగా పనిచేసి కంపెనీని మరింత ఉత్సాహంగా పరుగులు తీయించిన ప్రయత్నం చేయాలి. యాజమాన్యం కూడా ఉన్న వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి తందాన అనే బుర్ర ఊపే పరిస్థితి కాకుండా వాస్తవాలు వాళ్ళు తెలియజేసి మనం దీన్ని కంపెనీని బాగు చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్ళాలి తప్ప కంపెనీని ఏదో అమ్మేద్దామని ఎవరో కాంట్రాక్టర్లో, పారిశ్రామికవేత్తలో లేదా ఎవరేమైనా ముడుపులు ఇస్తే ఆ ముడుగులు అలవాటు పడి దీన్ని మనం
ఏ వైపున పర్లేదు, మన ఉన్న కాలంలో దీనికి మన జేబులు నిండితే సరిపోద్ది, మన టర్మ్ సరిపోద్ది అని అనుకునే విధంగా మేనేజ్మెంట్ కూడా ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ ఇటు ఎంప్లాయీస్ కానీ యాజమాన్యం కానీ ఒక అంకిత భావంతో పనిచేసి ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదని మరి గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం కోసం ప్రజలందరూ కూడా ఈ భూములు ఇల్లు ఇచ్చారు కాబట్టి మీరే చేసే హక్కు మీకు లేదు. మీరు ఉన్నటువంటి దాన్ని ఒక జాతి సంపదను కాపాడడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం ఈ కార్యక్రమాలన్నీ చేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరికో అదానీకో అంబానీకో లేదా ఎవరికో దారాదత్తం చేస్తారంటే ఇక్కడ కార్మిక వర్గం చూస్తూ ఊరుకోరు. కార్మిక వర్గం కేవలం విశాఖపట్నం కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించి ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికే అనేక రూపాల్లో వివిధ రూపాల్లో మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వివిధ అందరినీ కలవడం కూడా జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆంధ్రుల జీవితాలతో చెలగాట వాడకుండా, తెలుగువారి గొంతు కోయకుండా, తెలుగువారి తాలూకు ఆత్మగౌరవం ప్రత్యేకంగా నిలిచినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి మీరు కూడా ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. యాక్చువల్గా మంత్రి రాజశేఖర్ అనే పేరు ఫస్ట్ నుంచి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అనమాట. మంత్రి అంటే ఆయన మంత్రి అని చెప్పి నేను అనుకునేమాట. యాక్చువల్గా తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట మంత్రి రాజశేఖర్ గారు అని చెప్పేసి. సో ఫైనల్గా ఏంటంటే సార్, మాకు ఫ్రెండ్స్ అని చెప్పారు మాట ఈ పాడ్కాస్ట్కి పిలుస్తున్నాను అన్నప్పుడే యాక్చువల్గా అరే జాబ్స్ లేవరా, కొంచెం మాకు కూడా జాబ్స్ ఇప్పించమని ట్రై చేయరా, కొంచెం ఆయన అడగరా, ఆయన వాళ్ళు చాలా హెల్ప్ అయ్యారంటగా చాలామంది అని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. సరే అడుగుతానని చెప్పేసి డైరెక్ట్గా ఆయన్నే పాడ్కాస్ట్లో అడుగుతాను చూడండి అని చెప్పేసి అడిగాను అనమాట. సో అదే మీ ముందు అడుగుతున్నాను ఇప్పుడు. అది జాబ్స్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ అంటే ప్రొసీజరల్ ప్రకారంగా రిటన్ టెస్ట్ రాయాలి, ఇంటర్వ్యూస్. ఇప్పుడు మోడీ గారు ఇది డెసిషన్ తీసుకోవడం వల్ల చిన్న పోస్టుకి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉండవు, పెద్ద వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ ఉంటాయి పెద్ద పోస్టుకి అయితే. సో అట్లాంటివి ఏమైనా ఉంటే మనం వాళ్ళ తాలూకా క్యాపబిలిటీ బట్టి ఆలోచిస్తారు. మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెంచండి అని చెప్పి డిమాండ్ చేసి కొన్ని క్రియేట్ చేస్తాం. అందులో అవ్వాలి, అందులో మీరుండొచ్చు, మీ సోదరుడు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుద్ది. అలాగే స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టుకోవచ్చు, దానికి హెల్ప్ చేయొచ్చు, లేదా ఏపీఐసీలోని లేకపోతే ఇంకోటి అట్లాంటివి చెప్పవచ్చు. లేదా ప్రైవేట్గా ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు, వచ్చిన తర్వాత పంపిస్తాం, ఇగో వీళ్ళు వస్తారు, వాళ్ళు మీరు చూడండి, మీకు సూట్ అయితే తీసుకోండి, మీకు అన్ని విధాలుగా సూట్ అయితే చేయొచ్చు, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. మామూలుగా అన్ని కూడా ఇప్పుడు ప్రొసీజర్లు అయిపోయినాయి కదా ఉద్యోగాలు. దాంట్లో ఊరికి ఎవరెవరు చెప్తారు మీకు ఈ ఉద్యోగం ఇచ్చేస్తాం, ఆ ఉద్యోగం ఇచ్చేస్తాం అంటే అన్ని గాసిప్స్. అది ప్రొసీజరల్గా మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా పెంచాలి, ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మనం చేయగలగాలి, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. మనం డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్స్లో అయితే ఎవరైనా ఉద్యోగం ఇచ్చేస్తారంటే అది ఒట్టి మాట, ఎవరు ఇప్పించలేరు. అన్ని సిస్టమేటిక్గా జరగాలి. ఆ సిస్టమేటిక్ జరిగిన తర్వాత ఇదివరకు పోనే ఇంటర్వ్యూస్ ఉండేవి కాబట్టి ఇంటర్వ్యూస్ ఎవరైనా చెప్తేనే, ఎవరు మనకి వెళ్ళిన కమిటీ మెంబర్లు చెప్తే 1-2 మార్కులు అదనంగా వేస్తే ఉండొచ్చు. అట్లా ఈ విధంగా చెప్తారు. కానీ జనరల్గా మనం మెరిటోరియస్ క్యాండిడేట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు. ఒకవేళ బాగా ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ కానీ పేదవాళ్ళు కూడా మనం పాపం వాళ్ళు ఏదో జాబ్ కోసం ఆపర్చునిటీ చేస్తారు, మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వారికి వచ్చిన ఆపర్చునిటీ కూడా పోగొట్టినట్టు అవుతాం కదా. ఇవన్నీ ఆలోచన చేస్తాం. అందువల్ల ఏంటంటే మనం సపోజ్ ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోకండి, 10 పోస్టులు కాదు 20 పోస్టులు చేశారు, ఆటోమేటిక్గా కవర్ అవుతారు. ఇటువంటి దానికి చేయడానికి ప్రయత్నం చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందుకనే ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా మేము వెనకాడేవాళ్ళం మామూలుగా. అందువల్ల ముందు అడిగేవాడిని, అసలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా స్పోర్ట్స్ కోటాలు తీసుకోండి, ఎంతమంది ఉండేవారు అన్నారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ అయిన ఎంతమంది ఉన్నారండి. మేనేజ్మెంట్ అడిగారు ఇన్ని పోస్టు క్రియేట్ చేయండి అన్నారు. మనవాడు ఎవడైతే సిఫార్సు మీద వచ్చేవాడో ఈయన ఫుల్ఫిల్ అయిపోయేది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పించేవాళ్ళం. ఈ విధంగా మనం 10 మందికి హెల్ప్ చేయడానికి 4 పోస్టులు ఎక్కువ క్రియేట్ చేసి మనం చేయవచ్చు. ఏదైనా బేసికల్గా ఈ పబ్లిక్ సెక్టర్స్ కాన్సెప్ట్లు ఏంటంటే గవర్నమెంట్ కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎవరు చేయలేరు. ఈవెన్ మినిస్టర్స్ కానీ ఇంకోరు కానీ కూడా ఎవరు చేయలేని పరిస్థితి. అందరూ ఎవరో మేము చేసేస్తాం అని చెప్పి అంటారు. కానీ ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నట్టయితే ఇంటర్వ్యూలో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదైనా కొన్ని పోస్టుకి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు, కొన్ని అంతా మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల రకరకాల ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి మనం
అవకాశం కల్పిస్తే ఆటోమేటిక్గా అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రైట్. అది ఆ దశలో ఇప్పుడు గవర్నమెంట్ పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అవునవును, కరెక్టే సార్. ఈ విధమైన ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి, అవును. హార్డ్ వర్క్ చేయాలి. అవును సార్. హార్డ్ వర్క్ చేసి కొంచెం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండానే మీ అంతా మీరు జాబులు పొందవచ్చు. 75% అన్నారు కదా సార్. కాకపోతే మీకు మనకి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కావాలని అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి కావాల్సి మనం ఇద్దాం. మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర, కొంచెం ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర కానీ, లేదా కొంచెం ట్రైనింగ్ సెంటర్స్లోని, లేదా స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిలో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు దాన్ని కంప్లీట్ అయ్యే విధంగా చేయవచ్చు. ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. రైట్. 75% అని చెప్పారు కదా సార్ గవర్నమెంట్ తరఫు నుంచి. అది కంప్లీట్గా వస్తుంది సార్ ఇప్పుడు మనకి మామూలుగా ఏపీ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అవును. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోకల్ పీపుల్ అయితే మాత్రం ప్లాంట్ లో లోకల్ పీపుల్కి 50% తీసుకొచ్చింది. పబ్లిక్ ఇది గవర్నమెంట్ సెక్టర్. ఇది ఓకే ఓకే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి వీరు దీన్ని మొట్టమొదటిలో ఇక్కడ అవైలబిలిటీ ఉన్నట్టు డిస్ప్లేడ్ పర్సన్ తీసుకునేవారు. ఓకే. ఇప్పుడు డిస్ప్లేడ్ పర్సన్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. విత్ ఇన్ ద డిస్ప్లేడ్ పర్సన్ అందరూ ఐటీఎల్ చేశారు, డిప్లొమాలు చేశారు, ఇంజనీర్స్ కాదండి, ఓన్లీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి రిజర్వేషన్. దాన్ని ఎందుకని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఐఎన్టీసీ అధికారులు ఉన్నప్పుడు 50% తీసుకొచ్చాం. 50% నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేయాలని. ఐఎన్టీసీ లేదు, ఆటోమేటిక్గా మిగతా యూనియన్లు వచ్చినాయి, మిగతా వాళ్ళు గవర్నమెంట్ ఇది వచ్చి ఎవరు పట్టించుకోలేదు. అది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. 2019 నుంచి అసలు రిక్రూట్మెంటే లేదు. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మేనేజ్మెంట్ ప్రెజర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రిక్రూట్మెంట్ చేయాలి. ఎందువల్ల ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద వర్క్ లోడ్ పెరిగిపోతుంది. ఈ వర్క్ లోడ్ పెరిగిపోతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పేటువంటిది కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నాం. రైట్. అండ్ సార్ ఇంకా లాస్ట్ ఇంకా మీరు రిలాక్స్ అయిపోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, ఈ ప్రాఫిట్స్ తీసుకురావాలంటే, ప్లాంట్ తాలూకు దాన్ని ప్రాఫిట్స్లో తీసుకురావాలంటే ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టచ్చు, ఆర్ఎల్స్ విత్ ఇన్ స్పాన్ అని ఉంటుంది కదా సార్, ఆ టైం లిమిట్ ఎంత ఉండొచ్చు? అంటే ఏది చేస్తే బెటర్ మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు? ఇప్పుడున్న దాంట్లో ఇమీడియట్గా లాభాలు వచ్చే పరిస్థితి లేదండి. ఓకే. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ బయట బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న 7 మిలియన్ టన్ 20 మిలియన్ టన్ వరకు వెళ్ళే కెపాసిటీ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం చేయాలనుకుంటే. దీనికి ఏంటంటే అందరూ కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ప్రతి ఒక్కరూ అంతరాత్మ సాక్షిగా ఈ కంపెనీ కోసం మంచి చేస్తున్నాం అని చెప్పేటువంటి భావంతో అధికారులు, కార్మికులు సమిష్టిగా ఆలోచన చేసి ముందు తీసుకోవాలి. ఇందులో కార్మికుల రోలు తక్కువ, ప్రధానంగా యాజమాన్యం. ఇప్పుడు సపోజ్ మీరు పెన్ ఉంది, ఆ పెన్ ఖరీదు 10 రూపాయలు అనుకోండి, మీరు 10 రూపాయలు కాదు నేను 20 రూపాయలు కొంటానంటే మరి మనం ఎక్కడ మనం ఇది ఆటోమేటిక్గా మనకి పబ్లిక్ డబ్బులు పోయినట్టే కదా. అలాగే ఒక టన్ను ఇది ఉంది అనుకోండి, ఐరన్ ఓర్, ఒక 4,000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ లేకపోవడం వల్ల మనం ఒక టన్ను స్టీల్కి 5-6 వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఒక ఐరన్ ఓర్ తెచ్చుకోవడానికి 4,000-5,000 ఖర్చు, 5,000-6,000 ఖర్చు పెడుతున్నాం. మిగతా స్టీల్ ప్లాంట్లో 1,500 నుంచి 2,000 రూపాయలు. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలి. ఆ యొక్క అమెండ్మెంట్స్ అన్ని చేసుకొని, లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని, ఎన్ఎండిసిని, సెయిల్ని కలిపి ఒక కంపెనీ తయారు చేయాలి, కంపెనీ వేసేయాలి, ఒక కంపెనీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అన్ని కలిపి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్నాయి కాబట్టి. ఆ విధంగా వేస్తే ఎన్ఎండిసి రా మెటీరియల్ డివిజన్గా ఉంటుంది, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఎన్ఎండిసి దగ్గర నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఉంది, వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ ఎక్స్పర్టైజ్ ఉంది, అక్కడికి వెళ్ళి పని చేస్తారు. వాళ్ళు సరైన మ్యాన్ పవర్ లేదు అక్కడ, వీళ్ళందరూ కలిసి పని చేస్తారు. అలాగే సకాలంలో ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించేసి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే కమిటీలు వేశారో ఉన్నటువంటి అక్కడ బ్యూరోక్రాట్స్ ఈ సముద్రం మీద వచ్చే షిప్పుల దగ్గర నుంచి, లేదంటే వచ్చే లైమ్ మీద, కోల్ మీద ఈ కమిషన్లు మానేసి దేశం కోసం మనం పనిచేస్తున్నాం చెప్పంటే ఈ కంపెనీ 2-3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు అయితే రావడం ఉంటుంది. సో అది. అండ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఏటీసీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ప్లెజర్ ఫర్ అస్. యాక్చువల్గా ఎంతసేపు మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మాట్లాడాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. మరి మేమందరూ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ బాగోలేక, అలాగే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితులు. ఈ టైంలో వారికి ఒక అండ కావాలని చెప్పేటువంటిది, వారికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా కానీ పెద్ద నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ ఆలోచన చేసిన ఎంవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మరి రిక్వెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మళ్ళీ పిలిచి మాట్లాడడం, మళ్ళీ 2019 మాట్లాడడం, తర్వాత ఆయన పూర్తి బాధ్యతలన్నీ మీరు చేయండి, ఆ విశాఖపట్నం కావాల్సినటువంటి హెల్ప్ అంతా మేము చేస్తాం, మన పార్టీ రాగానే అన్ని విధాలా కూడా
మరి ప్రజలకు అందరూ కూడా మనం మంచి మెరుగైన సేవలు అందించవచ్చు, మీకు అండగా ఉంటామని చెప్పడం. మరి ఆయన ముందు నుంచి మనం ఆ కుటుంబంతోనే రాజశేఖర రెడ్డి గారితోనే అనుబంధం. ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో యూనియన్ ఆఫీస్ రావడం జరిగింది మా దగ్గరికి, ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎప్పుడు ఆయనతో మరి బాగా సన్నిహితం ఉన్న పరిస్థితుల్లో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ టీం అంతా వీరు వారం కదా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ముందు యాక్టివిటీస్ ముందుకెళ్తున్నాం. సార్ నాకు యాక్చువల్గా ఈ ట్రేడ్ యూనియన్ సీట్ల మీద ఒక చిన్న డౌట్ ఏంటంటే, ట్రేడ్ యూనియన్ పార్టీస్ అనేవి లోపల ఇండివిజువల్ పార్టీస్, బయట వచ్చేసరికి స్టేట్ పాలిటిక్స్, కొన్ని సెంట్రల్ పార్టీస్ కూడా ఉంటాయి. సో ఈ ట్రేడ్ యూనియన్కి ఈ బయట అవుట్ ఆఫ్ స్టేట్ పార్టీస్కి ఇంటర్లింకింగ్ ఉంటుంది కదా సార్, దాని మధ్యలో మీకు వార్స్ జరగడం ఇట్లా, అంటే మీరు ఒకటి పాస్ చేస్తే అది అడ్డుకోవడానికి, మంచి పని అయినా సరే అడ్డుకోవడానికి, ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు సార్? నా వరకు అది లేదు, ఎప్పుడు మా వరకు ఎటువంటి ఇబ్బందులు పాలు కాలేదు. కానీ ట్రేడ్ యూనియన్స్ అనేది వేరు. ట్రేడ్ యూనియన్స్ కాకపోతే ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కంటే ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి ఏదో అనుబంధం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేట్ చేసే ఐఎన్టీసీ అధ్యక్షుడిని కానీ ఐఎన్టీసీ కార్యవర్గాన్ని కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా నామినేట్ చేయదు. వాళ్ళు డైరెక్ట్గా ప్రతినిధుల మధ్య నుంచి, వర్కర్స్ మధ్య నుంచి ఎన్నికవ్వాలి. అలా అయితేనే అవుతుంది. వాళ్ళ విధానాలు నచ్చి ఏదైనా పార్టీకి వెళ్తుంటారు. సో ఈ విధంగా అలాగనే అన్ని పొలిటికల్ పార్టీల్లో ఈరోజు సిఐటి కానీ ఏఐటీసీలో పనిచేసిన మిత్రులు కానీ చాలామంది రాజకీయాల్లో వేరు వేరు ఉంటారు. ఈ సమస్యల పట్ల ప్లాంట్ వైజ్గా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో. పొలిటికల్ పార్టీస్ ఎవరు మాకు మోకాలెట్టే కార్యక్రమాలు చేయలేదు. మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలను వాళ్ళు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేవారు. ఏదైనా మన స్ట్రెంగ్తే, ఏదైనా మన స్ట్రెంగ్త్ బట్టి ఏ మేనేజ్మెంట్ అయినా ఎవడైనా మనం తలదించాల్సిందే. మనం కమిటెడ్గా ఉండి మనం ఒక మంచితనంతో చేస్తే ఎటువంటి ఇది లేకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా చేసే కార్యక్రమాలు కాకుండా, మనం ఇప్పుడు ఈ స్వామీజీలు ఈ ఎవరు స్వాములు అందరు కాదు, ఎంప్లాయీస్ గుర్తించగలరు, లీడర్స్ కూడా ఎవరు ఏంటి అని చెప్పేటంటే ఫేస్ రీడింగ్ బట్టే చెప్పగలరు. ఆ ఫేస్ రీడింగ్ బట్టి కొంతమంది చెప్తారు. సో ఆ విధంగా కార్మిక రంగంలో చాలా అది అనునిత్యం ఏ టైంకి ఏమొస్తుందో తెలియదు. ఒక టైంలో యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక టైంలో ఒకటి ఛార్జ్ షీట్ ఇస్తారు, ఒక టైంలో ఏదో హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటుంది, ఒక టైంలో కూడా కొట్లాడతారు, ఒక టైంలో ఇంకోటి ఏదో అవుద్ది. ఇది వస్తుందని చెప్పేటువంటి ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రోజు యాక్సిడెంట్ అవుద్ది, ఒక రోజు గ్యాస్ లీక్ అవుద్ది, లేదా ఇంకోటి ఏదో అవుద్ది. రకరకాలటువంటి పరిణామాలు దారి తీస్తుంటే మనం 1 hour స్పేర్ చేద్దాం అనుకుంటాం, అది 24 hours అయిపోవచ్చు. ఒక సమస్య పరిష్కారం చేయాలంటే ఇది 4 రోజులు అవుతుంది అనుకుంటే కొన్ని సందర్భం 40 నిమిషాల్లో అయిపోద్ది. సిచ్యుయేషన్ బట్టి మనం యాక్ట్ చేయాలంతే. అవును సార్. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ 2019 నాగిరెడ్డి గారికి చాలా దగ్గరుండి గెలిపించారనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే 2019 దగ్గర నుంచి 24 వరకు మీకు యాక్చువల్గా ఒక పోస్ట్ కూడా నామినేటెడ్ లైక్ ఇట్లాంటివి ఏవి రాలేదని చెప్పి బయట నుంచి అయితే మాత్రం టాక్ ఉంది సార్. రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏముంటుంది, ఇప్పుడు 2000 ఆయన ఎమ్మెల్యే అయినాడు, మంచిది. ఆయనకి ఎమ్మెల్యే అవ్వడానికి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా పాపం ఆయన కూడా వచ్చేసి ఆయన కూడా అందరినీ గెలిచాడు, అవినీతి అక్రమాలకి ఆయన దూరంగా ఉంటాడు. వాళ్ళ తాలూకా ఇంట్లో మనుషులు పాపం చాలామంది వేరే పార్టీలు గెలిపోయినారు. అటువంటి టైంలో అండగా నిలబడడం అనేది మేము చేసాము. ఆయన గెలిచారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో ప్రజా మీటింగ్లో కూడా ఆయన కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది, ఆయన కూడా చెప్పాడు. అదే యాక్చువల్గా ఏంటంటే ఈ ఇష్యూ గురించి ఏంటంటే బయట చాలా టాక్ ఏంటంటే సార్, లోకల్లోనే ఒక 2, 3, 4 సార్లు చెప్పారు ఇలాగా, మరి తర్వాత ఇంక చెప్పలేదనే. ఇప్పుడు మాకు అదేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ మాకు. అవును సార్. ఆయన మా పాప మ్యారేజ్కి ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి ఎప్పటి నుంచి చెప్తాను, అన్న ఈ కాంగ్రెస్ పార్టీ సింకింగ్ బోర్డు మీరు రావాలని చెప్పి ఎప్పటి నుంచి అనేవాడు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఏదో ఒకటి వచ్చి ఉండేదేమో అప్పుడు వెళ్తే. కానీ ఆయనకి అదేం లేదు. ఈరోజు కూడా ఆయన చిన్న వయసులో చిన్న అయిన మా అందరికంటే చాలా పరిణితి నాయకుడు, దూరదృష్టి, రేపు పొద్దు ఫ్యూచరు యంగ్స్టర్స్కి స్టేట్ ఎలా డెవలప్ చేయాలి, కంట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎంతో కొద్దిమంది ఉంటారు. అటువంటి మంచి వినూత్నమైన ఆలోచనలు, ఐడియాస్ చేయబట్టి మంచి కార్యక్రమం చేయగలిగాడు. అందువల్ల ఈ కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో రాగలగలేదంటే పదవులు ఇవ్వలేదని చెప్పి చాలామంది బాధపడతారు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన గుర్తింపు అనేది ఒక ఎక్కడ పిలిచినా పేరు పెట్టి పిలిచి ఏ విషయమైనా తెలుసుకొని చెప్పింది విని హృదయపూర్వకంగా ఆయన మనం తీసుకోవడమే కాకుండా సమస్యని వినడమే కాకుండా దానికి ఏ విధంగా పరిష్కార మార్గం చూపించాలని చెప్పేటువంటిది ఒక మంచి ఆలోచనటువంటి నాయకుడు అండర్లో పనిచేస్తున్నప్పుడు ఈ పదవులన్నీ కూడా పెద్ద ఇదేం కాదు. ఆయన ఏంటంటే అంటే ఇప్పుడు పబ్లిక్లో ఏమనుకుంటారంటే ఇందుకు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మీరు వెళ్ళి అందరూ జాయిన్ అయినారు,
వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఈ రోజుకి ఉంది. అవును. ఈ రోజుకి చాలా మందిలో అంటే కామన్ క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ మీకు అంటే ఏదో మీది చేస్తే యాక్చువల్గా బాగుండేది అని స్మాల్ చెప్పేటట్టు ఎక్స్పీరియన్స్ అయితే కాదు కదా ఏమో సార్ ఆయన అది. ఆయన ఉద్దేశం ఒక అధినాయకుడికి ఏదో ఉంటుంది, ఏదో ఒక టైంలో పర్టికులర్ టైంలో చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఎప్పుడో వస్తుంది. ఓకే. దానికోసం మనం అదే గురించి కాకుండా మన యాక్టివిటీస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. అవును సార్. ఏ రోజు దేవుడు అనుగ్రహం ఉంటే ఆ, మా పార్టీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటే అప్పుడు జరుగుతాయి. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే మీకు యాక్చువల్గా ఆయన నెక్స్ట్ అదే సెకండ్ టైం విన్ అయిన తర్వాత మీకు సీట్ రావాల్సింది ఉందని చెప్పేసి విన్నాను. అది కూడా అది 2009లోనే ఆయన గాజువాక్ సీట్ ఇస్తామని చెప్పి మీకు చెప్పడం చెప్పడం జరిగింది. జరిగింది. అవును. సరే కొన్ని కారణాల వల్ల సుబ్బరామరెడ్డి గారు గ్రూప్ అనేది ఇచ్చాను, గురుమూర్తి రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఉమ్, ముందు గురుమూర్తి రెడ్డి గారు వెస్ట్ ఏదో వెళ్దాం అనుకున్నాడు, దాని తర్వాత ఈ గాజువాక్ ఏదో వచ్చారు. ఓకే. గాజువాక్ ఆయనకి ఇచ్చారు. గాజువాక్ మేము అందరం కూడా ఆయనకే చేసాం. అప్పుడు నాగిరెడ్డి గారు ఇండిపెండెంట్ పోటీ చేశాడు, ఓకే. ఆయనకి ఎవరూ చేయలేదు. 2014లో నాగిరెడ్డి గారు వైసీపీ పోటీ చేశాడు, ఓకే. మేము కాంగ్రెస్ పార్టీకి ఎవరు చేసాం. ఎవరెవరో ఐఎన్టీసీలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా అయిన వాళ్ళు, మిగతా ఎవరెవరో పొలిటికల్గా చేయవలసిన వాళ్ళు నాగిరెడ్డి గారికి అంత చేశారు. ఇవన్నీ చూసిన 2019లో మేమందరం కూడా గట్టిగా చేయడంతో ఐఎన్టీసీ అండగా నిలబడబట్టి ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారు గెలిచారు, ఎంపీగా ఎంవి సత్యనారాయణ గారు గెలవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఒకటే ప్రభావం కాదు, అవును. ఐఎన్టీసీ సంస్థ అనేది ఎన్టీపీసీలో కానీ, స్టీల్ యార్డ్లో కానీ, ఉమ్, లేదా డాక్ యార్డ్లో కానీ, ఓకే. ఎన్ఈడీలో కానీ అనేకమైన పరిశ్రమలు ఉంటాయి. ఆ, వీటన్నిటికీ ఐఎన్టీసీ వారికి ఉన్న పరిచయాలు, వాళ్ళ బంధువులు ఈ విధంగా చేయడం వల్ల చాలా చోట్ల ఆహా, ఆ రోజు ఓకే. గెలవగలిగింది. ఉమ్, సో ఇందులో పదవి రాలేకపోవడానికి కారణాలు ఏంటి అన్నది కాదు, కానీ ఉమ్, ఏదో టైము దాని ప్రకారంగా ఉమ్, ఆయనకి ఏదో ఒక ఐడియా ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి అలా. గారికి. అలాగే ఇక్కడ ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కానీ, ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఉమ్, ఇంటికి రావడం కానీ, ఆయన అనేక ఇష్యూస్ మీద మాట్లాడడం కానివ్వండి, ఎప్పుడు జరుగుతుంటాయి అన్నీ కూడా. ఉమ్, ఇప్పుడు మేము ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్స్కి ఎవరు మాట్లాడతారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1.5 అవర్ అవును. ఎయిర్పోర్ట్లో అనేకమైన విషయాల మీద మాట్లాడాడు. ఓకే. మళ్ళా మేము ఎప్పుడు కలిస్తే అప్పుడు మాట్లాడేవారు. సంజీవ్ రెడ్డి గారు మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము, అనేకమైన విషయాలు చెప్పగలిగాడు ఆయన. ఆయన చెప్పారు కూడా, ఆయన సంజీవ్ రెడ్డి గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు, ఆయన కొన్ని చెప్పారు. ఆ విధంగా ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఈ కోరిన ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు ఆయన. మళ్ళీ 2-3 అందరికంటే అన్ని పార్టీల కంటే ముందుగానే ఆయన లెటర్ రాయడం, గవర్నమెంట్ ఉమ్, మిగతా పార్టీలో కూడా లెటర్ రాశారు. అందరూ ఎవరి ప్రయత్నాలు చేశారు, కానీ ఈయన ఏంటంటే ఎప్పుడు నాకు ఆ విధమైనటువంటి ఒక అండగా ఉండేటువంటి ఉమ్, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ సంతోషం అనేది వేరు. ఓకే. ఎప్పటికప్పుడు ఆయన ఎస్. ఎంతమంది ఉన్నా ఏం చేసినా ఆ గౌరవం ఈ రోజుకి ఇస్తున్నారు. అందువల్ల ఆ కృతజ్ఞతగా మేము పనిచేయాలి. అది రైట్. మేము ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆ, ఆయన మామూలుగా మాకేమో ఏదో పార్టీలో పోస్ట్ ఉండే కానీ, ఉమ్, లేదు ఇక్కడికి వెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడికి వెళ్ళి చేయాలి చెప్పడం కానీ, ఈవెన్ బిహెచ్ఎల్ ఇట్లాంటిది మెర్జ్ చేసినప్పుడు నన్నే స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఓ, మీరు ఇవ్వాలి కదా స్టేట్మెంట్. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆయన నమ్మితే ఎవరికైనా చాలా అవును. గట్టిగా నమ్ముతారు, ప్రాణం పెట్టే మనుషులు అనమాట అందరూ కూడా. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా మాట ఇస్తే వెనక్కిపోయేటువంటి మనస్తత్వం కాదని, డెఫినెట్గా ఏదో ఆయన చేస్తారు. అందులో ఎక్స్పెక్ట్ చేశారు నెక్స్ట్ అప్కమింగ్. జనరల్గా అంటారు, జనరల్గా పబ్లిక్ ఏంటంటే కొంచెం ఏదో రాజశేఖర్ గారికి ఇచ్చేస్తే బాగుండడానికి పబ్లిక్ ఏదో ఎక్స్పెక్టేషన్ ఉండే. పబ్లిక్ అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు అనుకున్నారు 2009లో ఇవ్వాలని. తర్వాత ఎమ్మెల్సీ ఇద్దానికి మహానుభావులు లేరు ఆయన. ఆయన లేకపోవడం మా అందరికీ దురదృష్టం. ఒకనొక టైంలో మన రాజీవ్ గాంధీ గారు ఇది అయినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీగా చేద్దామని చెప్పేటువంటి దొరబాబు వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళ దగ్గర మాట్లాడినారు, ఆయన దగ్గర మాట్లాడారు అనుకున్నారు, కానీ మనకి అదృష్టం కలిసి రాలేదు అంతే. ఒక టైం ఇది ఉంటుంది కదా, మన ఎన్నున్న డెస్టినీ మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు జగన్మోహన్ ఎలాగైనా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన అన్ని చూసుకుంటా అని చెప్పి ఆయన చూసుకుంటారు అంతే. ఆయనకు వదిలేయాలి అంతే, మనం ఏమొస్తుందని కాదు. మనకు దేవుడు ఎలా అంటాడు, మాకు ఆయన దేవుడు అంటాడు, వదిలేయడం అంతే ఆయన. ఓకే సార్, అదే సేమ్ ఈ 2019 ఎలక్షన్లో పాయింట్ చేసుకుంటే 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మీ పేరని చెప్పారు చాలామంది. అది అంతవరకు అంటే కంప్లీట్ హోల్ గాజువాక వరకు మొత్తం తెలిసింది అది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్తో యాక్చువల్గా మొన్న రీసెంట్గా మీకు ఎలక్షన్స్ అయ్యాయి, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ మొన్న 2020లో అయినట్టున్నాయి. సో అక్కడ మిమ్మల్ని విన్ అవ్వకుండా చేశారనేది మాకు వచ్చింది సార్. అది ఎంతవరకు నిజం సార్? అది అంటే నాగిరెడ్డి గారికి ఒక ఇన్స్పైరింగ్గా అయింది. ఎప్పుడైతే ఐఎన్టీసీ క్యాడర్ అందరూ వచ్చి రాత్రింబవళ్ళు కష్టించి పనిచేసి
ఒక దీన్ని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నం చేసాం అందరం కూడా. ఓకే. ప్రతి ఒక్కరు పనిచేశారు. వీరు వారని కాదు, ప్రతి ఒక్కరు ఆయన గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేటువంటి జయంతో అందరూ పనిచేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓటమి కాలేదు, ఇంకోటి అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించాలని చెప్పే జయం అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము వెళ్ళకపోతే ఉండేదని చెప్పేటువంటి కొద్దిమంది అభిప్రాయం అన్నది క్రియేట్ అయింది. దానివల్ల మాకు ఎన్నికల్లో కొంచెం ఇబ్బంది కలగడం వాస్తవమే. స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో 2019 ఎలక్షన్ జరిగినాయి. 2022 స్టీల్ ప్లాంట్ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని ఏరియాల్లో ఒక వ్యతిరేకంగా ఉద్యమం చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆ విధంగా జరిగింది కూడా. ఆ విధంగా జరిగింది. మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉద్యమాలకు వచ్చాడు కదా, ఆయన ఉద్యమాలకు వచ్చి మేము కలిసాం. తర్వాత మా వాళ్ళందరూ కూడా వెళ్ళి విజయవాడలో వెళ్ళి కలవడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యక్రమాలు చేశాం కాబట్టి ఆ విధంగా జరిగినాయి. దాని మీద కొద్దిమంది ఉంటే అది వాళ్ళకి ఏంటంటే గెలిచి ఉండేవారేమో ఆయన వెళ్ళకపోతే. కానీ దానికి రాసిపెట్టి ఉన్నప్పుడు ఎవరైనా చేయలేరు. నాగిరెడ్డి గారికి ఎమ్మెల్యే రాసిపెట్టి ఉంది, మేము అందరం వెళ్ళాం, ఆయన గెలిచాడు. ఓకే. సో దాన్ని భగవంతుడు ఇది చేస్తారు. అప్పుడు ఏంటి మా తాలూకా ప్రభావం కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదే మాత్రం అక్కడ ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి పైనుంచి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. ఆయన ఎంత కష్టపడ్డాడు, ప్రజలతో మమేకమైనాడు, పాదయాత్రలు చేశాడు, అందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా అసలు కొద్దిమంది మనుషుల్ని మనం దగ్గరికి చేరనివ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు చెమట్లో ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా అదే ప్రతి వర్గాన్ని కూడా అటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే కార్యక్రమాలు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వానికి మనం తప్పనిసరిగా అండగా ఉండాలని చెప్పేటువంటి ప్రజలందరూ కూడా చేశారు. అదేవిధంగా గాజువాకలో కూడా ఆయన మీటింగ్ పెట్టిన దానికి జనం తండోపతండాలుగా వచ్చారు అందరూ కూడా. ఆ రోజు ఐఎన్టీసీ కార్యకర్తలు కూడా వేలాది మందిగా తరలి వెళ్ళారు. ఆ యొక్క దీన్ని ఒక్కసారిగా ఎప్పుడైతే ఒక మంచి క్రియేషన్ ఏదో వచ్చిందో, ఉత్సాహం, చైతన్యం, ఇట్లా ఒక ఉప్పెన్ లాగా ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అయింది కాబట్టి గెలవగలిగారు. అవును.